మనం టీవీ, నా పేరు వలి. ఆస్ట్రాలజర్ వేణుస్వామి వ్యవహారానికి సంబంధించి రోజుకొక వివాదం తెర మీదకి వస్తుంది. ఎప్పుడైతే వేణుస్వామికి అలాగే జర్నలిస్ట్ మూర్తికి సంబంధించి ఒక ఆడియో కాల్ బయటకు వచ్చిందో ఆ ఆడియో కాల్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రస్తుతం చర్చ జరుగుతుంది. జర్నలిస్ట్ మూర్తి జూబ్లీ స్పేస్కి వెళ్ళి ఆయన మీద కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే 5 కోట్ల డిమాండ్ చేసినటువంటి ఆడియో కాల్ ఉందో దాని నిగ్గు తేల్చాలి. అందులో ఉన్నటువంటి అమర్ అనే వ్యక్తి ఎవరో మహిళ వాయిస్ ఉంది, దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిజాలు నిగ్గు తేల్చాలి. 5 కోట్ల డిమాండ్కి సంబంధించి అసలు వాస్తవాలు బయట పెట్టండి అని చెప్పి సవాల్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మనం టీవీకి ఒక వ్యక్తి వచ్చారు, ఆయన పేరు చంద్రశేఖర్ గారు. వేణుస్వామి వల్ల నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను, వేణుస్వామి నన్ను నిలువున ముంచేశాడు, నిలువున నన్ను మోసం చేశాడు, ఆయన చరిత్రను ఆయన బయట పెడతానంటూ మనం టీవీకి వచ్చారు చంద్రశేఖర్ గారు. సో వేణుస్వామి వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం మీడియాలో కావచ్చు, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి చర్చ, ఆయన మీద ఉన్నటువంటి వివాదాలు, ఆయన చేసినటువంటి పూజలకు సంబంధించి చాలా మంది బాధితులు కూడా మాట్లాడాలని చెప్పి మన టీవీకి కాల్స్ చేస్తున్న పరిస్థితి ఉంది. స్క్రీన్ మీద మీకు ఒక నెంబర్ కనిపిస్తోంది. వేణుస్వామి ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించి మీరు మాట్లాడాలి అనుకుంటే ఆ నంబర్కి కాల్ చేయండి. నేరుగా మన టీవీతో ఈ విషయం గురించి మీరు మాట్లాడొచ్చు. నేను కూడా ఒకసారి ఆ నెంబర్ చదివి వినిపిస్తాను. 8977003351. మళ్ళీ ఒకసారి చదివి వినిపిస్తాను. 8977003351. స్క్రీన్ మీద కూడా ఈ నెంబర్ కనిపిస్తుంది. సో ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ విషయం గురించి మీరు మాట్లాడదలుచుకుంటే కనుక నేరుగా మన టీవీతో మాట్లాడచ్చు. ఎస్, వేణుస్వామి వల్ల మీరు ఇబ్బందులు పడ్డారని చెప్పేసి అన్నారు చంద్రశేఖర్ గారు. మనంటికి ఈరోజు ఉదయం ఫోన్ చేసి నేనే మీ స్టూడియోకి వస్తాను సార్ అని చెప్పి వచ్చారు. ఏంటి వేణుస్వామి వల్ల మీకు కలిగినటువంటి ఇబ్బంది ఏంటి? అందరికీ నమస్కారం అండి. మొట్టమొదటగా ఒక చిన్న రిక్వెస్ట్ని నేను జర్నలిస్ట్ ఫ్రెటర్నిటీని ప్రజలని కూడా చెయ్యాలనుకుంటున్నాను. దయచేసి ఆయన పేరు మాత్రం తప్పుగా రాయొద్దండి. ఆయన మీద నాకు అభిమానం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఆయన పేరు పరాంకుశం వేణు, ఆయన స్వామి కాదు. నకర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశు. అంటే ఎవరైతే తనకు కలిగినటువంటి ధనం వల్ల కానీ, ప్రజలు తన మీద చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాల వల్ల కానీ పొంగిపోకుండా నేల మీద నడుస్తాడో అటువంటి వ్యక్తికి స్వామిత్వం, అటువంటి వ్యక్తికి కాషాయం కట్టినటువంటి వ్యక్తికి మనము సాగిలపడి నమస్కారం చెయ్యాలి అని శంకరాచార్య గారు చెప్పినటువంటి విషయం అండి ఇది. మరి వేణుస్వామి గారికి నేను చెప్పిన శ్లోకాన్ని మీరు అన్వయించుకుని ఆయన కట్టుకున్నవి కాషాయం బట్టలు కాబట్టి ఆయన్ని వేణుస్వామి అంటామంటే అది కొంచెం తప్పేమో అని నేను అనుకుంటున్నానండి. దయచేసి మీరు ఎప్పుడైనా సరే రాసేటప్పుడు పరాంకుశం వేణు అని రాయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. స్వామి అనేది తీసేయాలంటారు. స్వామి అనేటటువంటి పదాన్ని ఆయన దగ్గర నుంచి డిలీట్ చేయకపోతే ఇది హిందూ ధర్మానికే ఒక క్వశ్చన్ మార్క్ కింద ఉంటుంది. ఎందుకంటే ధనాన్ని బట్టి, ప్రజలు తన మీద చూపించే అభిమానాన్ని బట్టి తను పొంగిపోకుండా ఎవరైతే ఉంటాడో అతన్ని పరమేశ్వర స్వరూపంగా భావిస్తారు. అటువంటి వ్యక్తికి సాగిల పడతారు. కాషాయం కట్టుకున్నటువంటి వ్యక్తి కనబడితే 2 చేతులెత్తి నమస్కారం చేసేటటువంటి భారతదేశంలో మనం ఈ రోజున ఉన్నాం. విదేశీయులు కూడా కాషాయం కట్టుకున్నటువంటి వ్యక్తికి దండం పెట్టడం మనం ఎన్నో ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం. మరి ఈ వ్యక్తికి మనం కాషాయం కట్టాడు కాబట్టి దండం పెడదామా? కాబట్టి ఆ స్వామిత్వాన్ని ఆయన దగ్గర నుంచి దయచేసి తీసేసి హిందూ ధర్మాన్ని మీరందరూ కాపాడాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. అయితే ఇక్కడ ప్రేక్షకులకు ఒక క్లారిటీ కూడా ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే వేణుస్వామికి సంబంధించిన ఆయన జ్యోతిష్యాలు కావచ్చు, ఆయన చేసినటువంటి పూజలు కావచ్చు, ఆయన మీద ఈ రకమైనటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన మీద విమర్శలు ఎక్కువ అవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేశారు. సో బ్రాహ్మణ సామాజిక వర్గం మీద ఇది దాడి జరుగుతోంది. కొంతమంది ఆ కమ్యూనిటీకి సంబంధించి బ్రాహ్మణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద సంఘ నేతలు కూడా మాట్లాడుతున్నారు. ఒక్క మాట ముందు, నువ్వు ఆ మాట చెప్పే ముందు నీ ఎదురుగా బాధితుడిగా నిలబడ్డ వ్యక్తి సామాజిక వర్గం కూడా అడుగు. ఆయన బ్రాహ్మణ సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తే మనకు అప్రోచ్ అయ్యారు. ఆయన వాస్తవానికి ఆయన వేణుస్వామి వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఇది బ్రాహ్మిన్స్కి జరుగుతున్నటువంటి ఇది విషయం కాదు, దాన్ని మనం క్లియర్గా కమ్యూనికేట్ చేయాలి. మన ఎదురుగా ఉన్న సామాజిక వర్గం కూడా ప్రేక్షకులు కూడా నేను అదే చెప్తున్నా. ఈయన చంద్రశేఖర్ గారు ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే. సో ఆయన ఎవరైతే ఇట్లా విమర్శలు చేస్తున్నారో, ఈ విధంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారన్నారు కదా, ఆయన కూడా ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. సో ఇప్పుడు కొంతమందిని ముందుకు తీసుకొచ్చి మా కమ్యూనిటీ మీద దాడి జరుగుతుందని చూపించే ప్రయత్నం చేస్తున్నారు కదా, అది కరెక్ట్ కాదు. మనం క్లారిటీ ఇద్దాం. జ్యోతిష్యం పేరు మీద, వైదిక మతం పేరు మీద, వైదిక మత ఆచారాన్ని కించపరుస్తూ ఆ పేరును వాడుకుంటూ కావాలని తన ఫేమ్ కోసం, తన డబ్బు కోసం, తన అవసరాల కోసం
కేవలం తన ఇమేజ్ని పెంచుకోవడం కోసం అవసరం ఉన్నవి అవసరం లేనివి అడిగినవి అడగనివి అన్నీ చెబుతూ కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటూ జ్యోతిష్యాన్ని వైదిక మతాన్ని అపయాసం చెయ్యాలని చూస్తున్నటువంటి ఒక క్రెడిబిలిటీ లేని యాంటీ సోషల్ ఎలిమెంట్ మీద చేసే పోరాటం ఇది. కొంతమంది అడుగుతూ ఉన్నారు, ఇదేమన్నా దేశ సమస్య, ఇది జాతీయ సమస్య అని అడుగుతున్నారు. ఖచ్చితంగా సమస్యే. మతాన్ని పర్సనల్గా వాడుకొని మతాన్ని తన కోసం వాడుకుంటూ జ్యోతిష్యాన్ని కించపరుస్తూ, ఒక రకంగా జ్యోతిష శాస్త్రం అనడానికి చాలా వ్యాలిడిటీ ఉంది, చాలా గొప్పతనం ఉంది. కానీ దాన్ని తన అవసరాల కోసం వాడుకుంటూ శాస్త్రాన్ని తప్పుదారి పట్టిస్తున్నటువంటి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ మీద జరుగుతున్న పోరాటంగా దీన్ని చూడాలి. ఎస్, డెఫినెట్గా ఈ అంశం మీద మనం సీరియస్గా చర్చ చేయగలసినటువంటి అవసరం కనిపిస్తుంది. సో అదే సామాజిక వర్గానికి సంబంధించిన చంద్రశేఖర్ గారు ఇవాళ మన టీవీకి ఫోన్ చేసి, నేను ఎన్నో ఇబ్బందులు పడ్డానంటే మోసపోయాను, 15 లక్షల రూపాయలు నేను లాస్ అయ్యానని చెప్పి ఆయన మనతో పంచుకొని ఇవాళ స్టూడియోకి వచ్చి నేను మాట్లాడతానని చెప్పి ముందుకు వచ్చారు. ముందు ఆయన ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఏం జరిగిందో కూడా వారి మాటలను తెలుసుకుందాం. ఎస్ చంద్రశేఖర్ గారు, వేణుస్వామి మీకు ఎలా పరిచయం అయ్యారు, ఎలా అప్రోచ్ అయ్యారు, మీకు ఏం జరిగిందో చెప్పండి. 2017వ సంవత్సరంలో వేణు గారు తూర్పుగోదావరి జిల్లాకి అక్కడున్న శాసనసభ్యులకి, కొంతమంది మంత్రులకి పూజలు చేసేటటువంటి ఉద్దేశంతో తూర్పుగోదావరి జిల్లాకి ఎక్కువ వచ్చేవారండి. ఆయన వచ్చినప్పుడల్లా నేను వీరితో ఉన్నాను వారితో ఉన్నానని సోషల్ మీడియాలో ఫోటోలు కూడా చాలా ఎక్కువగా షేర్ చేసుకుంటూ ఉండేవారు. నాకు తూర్పుగోదావరి జిల్లాకి చెందినటువంటి ఒకానొక పలుకుబడి కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడి ద్వారా ఆయన నన్ను చాలా ఇష్టపడేవారు. నేను ఎంతో పైకొస్తానని ఆయన నా మీద నమ్మకం పెట్టుకునేవారు. ఆయన నాతో, చంద్రశేఖర్ నువ్వు ఒక్కసారి వేణుస్వామి అనేటటువంటి ఆయన నెంబర్ ఇస్తాను నీకు, ఒకసారి ఆయన దగ్గరికి అప్రోచ్ అవ్వు, ఆయన నీకు మంచి చెప్తారు, నీ జాతకంలో ఏదైనా దోషం ఉంటే పరిహారం చేస్తారు అని ఆయన చెప్పడం జరిగిందండి. ఇక్కడ ఒక విషయం గుర్తు చేసేది ఏంటంటే, ఏ వ్యక్తి అయితే నాతో చెప్పారో ఆ వ్యక్తి కూడా 25 లక్షలు నష్టపోయారు. ఆ వ్యక్తి కూడా ఎన్నికల్లో తుక్కుగా ఓడిపోయారు 2019లో. సరే, నేను 2018లో అప్పటికి వేణుస్వామి గారికి, మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఇల్లులు అంటున్నారు నాకు తెలియదు, నేను ఆయనతోటి టచ్లో లేను 5 ఏళ్ళుగా. ఆయనకి అప్పుడు కొండాపూర్లో ఒక చిన్న ఫ్లాట్లో ఒక మామూలు ఇన్నోవా వెహికల్లో ఆయన తిరిగేవారు. అక్కడికి నేను వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళిన తర్వాత నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత వేణుస్వామి నా టైము, నా డేట్ ఆఫ్ బర్త్, ఎవ్రీథింగ్ ఆయన తీసుకుని అక్కడే, చంద్రశేఖర్ గారు మీకు చాలా పెద్ద కాలసర్పదోషం ఉందండి అన్నాడు. సార్ నాకు ఎవరు చెప్పలేదు సార్ కాలసర్పదోషం ఉంది అని అన్నాను. నేను చెప్తున్నాను కదా మీకు, నేను చెప్పిన మాటలు నమ్మకలేదా మీ దగ్గర? నాకు దగ్గరికి పంపించినటువంటి వ్యక్తి చాలా పెద్ద వ్యక్తి కదా, ఆయన ఎలా ఉన్నాడు ఇప్పుడు అంటే ఆ టైంలో ఆయన చాలా మంచిగా ఉన్నాడు. ఆయన ఎలాంటి వ్యక్తి ఆయన, కాబట్టి మీకు కాలసర్పదోషం ఉంది, మీరు కనుక పూజ చేసుకోకపోతే మీ అమ్మగారు ఆరోగ్యానికి చాలా ఇబ్బంది అన్నాడు ఆయన. నాకు 1 సంవత్సరం ముందే మా నాన్నగారు చనిపోయారు. చనిపోవడం వల్ల మా అమ్మగారు ఆరోగ్యం కూడా కొద్దిగా బాగోవట్లేదు. నాకు అప్పుడు 26 సంవత్సరాలు. నాకు ఇది నిజంగా ఉందా లేదా, అప్పటికి ఇంకా సోషల్ మీడియా కూడా యూట్యూబ్ ఛానల్స్ అని సోషల్ మీడియా అని ఎక్కువగా లేనటువంటి కాలం. ఆ టైంలో 2018-17లో ఫేక్ చెక్, ఫ్యాక్ట్ చెక్ ఇలాంటివి వస్తున్నాయి. ఇప్పుడు అది కూడా లేనటువంటి కాలం. సరే, నేను వెంటనే లేదు వేణుస్వామి గారు ఖచ్చితంగా మనం ఒక పూజ చేద్దామండి అంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఆయన 4-5 సార్లు, అంటే ఎవరైతే ఇప్పుడు ఆరోపణలు చేయబడుతున్నారో ఆ మేడం దగ్గర నుంచే నాకు ఫోన్ వచ్చింది. మాది కూడా మీ సామాజిక వర్గం మీకు తెలుసు, మాది కూడా మీ ప్రాంతం, వాస్తవానికి మేము ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాము, మీ ప్రాంతము, తప్పనిసరిగా మీరు పూజ చేయించుకోండి మీకు చాలా మంచి జరుగుతుందని చెప్పేసి ఆవిడ చెప్పడం కూడా జరిగింది ఆ రోజున. చెప్పిన తర్వాత నేను వేణుగారికి ఫోన్ చేసి, ఏమండి సార్ ఏంటి పరిస్థితి అంటే, నేను ఒక 14 మందితో వస్తాను, 14 మందికి 2 and fro ఫ్లైట్ టికెట్స్, మీ కాకినాడ మొత్తంలో అతిపెద్ద హోటల్ ఏముందో ఆ హోటల్లో మాకు 3 రోజుల పాటు కంప్లీట్గా విడిది ఏర్పాట్లు, అలాగే మీ ఇంట్లో సంథింగ్ ఏర్పాట్లు అని చెప్పేసి ఆయన మొత్తం చెప్పినటువంటి నేను ఇది అందరికీ తెలుసండి. వేణుస్వామి గారి మాజీ శిష్యులకి, వేణుస్వామి గారి ప్రత్యక్ష శిష్యులకు కూడా తెలుసు. ఆయన స్విమ్మింగ్ పూల్ ఉన్న హోటల్లో మాత్రమే దిగుతాడు. ఆ స్విమ్మింగ్ పూల్ కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండాలి. ఆయనకి ఎలైట్ రూమ్ మాత్రమే పెట్టాలి, అది కూడా సూట్ రూమ్ పెట్టాలి. ఆయన వీడియో రికార్డింగ్స్ 2018లో మీకు పరిచయం అయ్యే నాటికే ఆ పరిస్థితిలో వేణుస్వామి ఉన్నారండి. ఆ పరిస్థితిలో ఉన్నారు ఆయన, ఆ పరిస్థితిలో ఉన్నారు ఆయన నివాసం అదే. ఆ పరిస్థితిలో లేదు కాదు మీకు తెలుసా, 1990లో భట్టాచార్య కింద శిష్యుడిగా ఉన్న వేణుస్వామి ఏమీ లేనట్టు ఒక అసిస్టెంట్గా తిరిగేవాడు. సినిమా ప్రొడ్యూసర్ని పరిచయం చేసుకోవడం కోసం నాకు కొద్దిగా అవకాశం తిరిగేవాడు. కొంత ఐడియా ఉందా మీకు ఆయన చరిత్ర?
నాకు ఆయన చరిత్ర ఈ విషయం మీరు చెప్పేది కొత్త విషయం సార్. నాకు ఆయన చెప్పింది ఏంటంటే, నేను కేరళ వెళ్ళి జ్యోతిష్యుల కన్నా పెద్ద జ్యోతిష్యుల దగ్గర నేను తంత్రశాస్త్రం నేర్చుకున్నాను. అప్పటికి ఆయన ఇంకా షష్టాష్టకాలు, తర్వాత కామాఖ్య గుడి గురించి, ఏట్ల గురించి మాట్లాడేవాడు కాదు ఆయన. ఆయన ఎవరెళ్ళినా కాలసర్పదోషం ఉందనేవాడు మొట్టమొదట. ఓకే. అందుకని ఆయన కేరళలో ఉన్నటువంటి ఆస్ట్రాలజీని నేర్చుకున్నాను. ఆయన పాత ఇంటర్వ్యూల్లో కూడా ఉంటాయి ఇవి, కేరళ ఆస్ట్రాలజీ నేర్చుకున్నాను ఆయనే చెప్పారు. యాక్చువల్గా అది చెప్పారు సార్. ఈయన ఈ శిష్యుల కింద ఉన్నారని అలా నేను భట్టాచారి గారి దగ్గర అసిస్టెంట్ గా చేశాను, ఆయన దగ్గర పని నేర్చుకున్నాను, ఆయన దగ్గర జ్యోతిష్యం నేర్చుకున్నాను ఎప్పుడని చెప్పాడా? ఏ రోజు లేదండి. కాకపోతే ఆయన ఉండకపోతే అన్నమయ్య సినిమా హిట్ అవుదని మాత్రం చెప్పారండి. అన్నమయ్య సినిమాలో ఉన్నటువంటి లాకెట్ నాకు రాఘవేంద్రరావు గారు సెపరేట్ గా నాకు ప్రెజెంటేషన్ చేశారు. నేను లేకపోతే అన్నమయ్య సినిమా హిట్ అవుతుంది. అలాగే ఇంకొక సినిమాలో ఆయన అన్నమయ్య సినిమా క్రెడిట్ రాఘవేంద్రరావుదో నాగార్జునదో వాళ్ళది కాదు ఏందన్నమాట. అయితే నాకు కాలసర్పదోషం కాదు, వేడవ దోషం పట్టింది ఆ రోజు నుంచి. 2018 నుంచి నాకు వేడవ దోషం పట్టింది. ఆ రోజు మొట్టమొదటి వెళ్ళిన దగ్గర నుంచి. సరే ఆయన మా ఇంటికి రావడము, మా అమ్మగారు ఆయనకి ఇప్పుడు చెప్పాను కదా, నేను మంత్రం చదివి వినిపించాను కదా, మేము కూడా ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము. కాషాయం ఎవరు కట్టినా సరే వాళ్ళకి సాగిలపడి దండం పెట్టి వాళ్ళకి గౌరవం ఇచ్చి, వాళ్ళ భిక్ష అంటారు వాస్తవానికి, వాళ్ళు తినేటటువంటి భోజనాన్ని కూడా భోజనం అంటారు, భిక్ష అంటారు. వారికి మంచిగా భిక్ష పెట్టేటటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నేను. కాకపోతే అప్పుడు మనకి 26 సంవత్సరాలు, చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, ఎవరి మాటలు వినకుండా మనకి ఇది కాదు అని చెప్పినా సరే చేసినటువంటి తప్పే. నేను చేసిన తప్పే. ఆయనతో పూజ చేయించుకున్నప్పుడు తెలియలేదా అని చాలా మంది అడుగుతున్నారు. ఎస్, తెలియలేదని నిజంగానే చాలా మంది సెకండ్ ఒపీనియన్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన 15 లక్షలు పెట్టి పూజ చేయించాలన్నారు కదా, ఏంటి నిజంగా నాకు కాలసర్ప దోషం ఉందా, నిజంగా నాకేమైనా ఇబ్బంది కనిపిస్తుందా, దీన్ని క్రాస్ చెక్ చేసుకునే అవకాశం ఏం కనిపించలేదా? మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఏం చెప్పలేదా? మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారండి. మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఒక్క సామెత ఉంది మాకు తూర్పుగోదావరిలో, తప్పుగా అనుకోకండి, క్షవరం అయితే గానీ వివరం తెలియదని ఒక సామెత ఉంది మాకు. మాకేంటంటే ఆయన చెప్పిన ఆయన చాలా పెద్ద ఆయన, మనకు పరిచయం చేసిన ఆయన చాలా పెద్ద ఆయన పెద్ద పొజిషన్లో ఉన్నాడు. మనం ఆ పొజిషన్లోకి మనం కూడా వెళ్తామేమో, ఈ వేణు గారు చెప్తున్నాడు కదా ఇవన్నీ నిజమే అయ్యి ఉంటాయిలే అన్న ఒక ఉద్దేశంతో ఇల్యూషన్ అంటాం మనం. ఆ ఇల్యూషన్లో ఉన్నప్పుడు ఏం కనబడదండి. ఎంతమంది ఏం చెప్పినా సరే మనకి ఈ చెవితోటిని ఆ చెవితోటి వదిలేస్తాం. నేను అందుకని వినకుండా నేను ఆయనతో పూజ చేయించుకోవడం జరిగింది. పూజ చేసిన తర్వాత కూడా ఆయన ఒక రోజు ఉన్నారు. ఒక రోజు ఉండి తర్వాత ఆయనకి మళ్ళీ టికెట్స్ అవి పెట్టి చేసాం. ఆ రోజు నుంచి వేణువు గారికి చంద్రశేఖర్ అనే వ్యక్తి, ఆయన ఆ రోజున ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టాడు. ఇప్పుడు అవన్నీ డిలీట్ చేశాడు. తూర్పుగోదావరి జిల్లా మొత్తంలో నీలాంటి ఆతిథ్యం ఎవరో ఇవ్వలేదయ్యా చంద్ర అని పెట్టాడు ఆయన. చాలా మంది ప్రశ్నలు అడిగారు కిందన, చంద్ర ఎవరండి, చంద్ర ఎవరండి అని. నా శిష్యుడు అని ఆయనంతటా ఆయనే స్క్రీన్ షాట్లు పెట్టుకున్నాడు, ఫేస్బుక్ లో పెట్టుకున్నాడు, నా శిష్యుడు అని చెప్పేసి. ఆ వచ్చిన వాళ్ళు కూడా సంతోషించారు, వెళ్ళారు. మొత్తం మీకు ఎంత ఖర్చు అయింది అప్పుడు? దాదాపు 15 లక్షలు దాటిందండి. నేను ఇంకా మీకు ఫ్లైట్ టికెట్లను స్విమ్మింగ్ పూల్ చెప్పలేదు. ఫ్లైట్ టికెట్లు, హోటల్ బిల్స్ ఒక 20 లక్షలు అవుతుందండి. 20 lakhs, ఒక 20 లక్షలు అవుతుంది. ఒక 20 లక్షలు అవుతుంది. అలాగే నాకు కొంతమంది కమెంట్స్ లో చెప్పారు, తప్పుగా అనుకోవద్దండి, నేను కట్టేటటువంటి ట్యాక్సబుల్ ఇన్కమ్ 3,95,000. నేను 2015వ సంవత్సరం నుంచి ట్యాక్స్ కడుతున్నాను. నేను డీటెయిల్స్ ఇమ్మంటే ఇస్తాను. నేను నీ దగ్గర అంత డబ్బు ఎక్కడ ఉంది, నువ్వెవరి నుంచో తీసుకొచ్చేసి ఉంటావు, నీకెవడో ఇచ్చి ఉంటాడు అంటున్నారు. నాకు ఒక ఫర్మ్ ఉంది, అది సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. నేను మొన్న 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో కూడా నేను 3,95,000 రూపాయలు ట్యాక్స్ కట్టాను. నా రిటర్నబుల్ టర్న్ ఓవర్ను కూడా నేను చూపించాను. అదంతా పబ్లిక్ డాక్యుమెంట్లో పబ్లిక్ డొమైన్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు అంత ఖర్చు పెట్టి పూజ చేశారు, దానివల్ల ఏంటి ఉపయోగం, ఏం కలిగింది మీకు, ఎలాంటి లబ్ధి కలిగింది, ఆ పూజలు ఫలించాయా? నా వల్ల కోర్టు వారికి చాలా ఉపయోగం కలిగింది, గౌరవనీయులైనటువంటి అడ్వకేట్లకి చాలా ఉపయోగం కలిగిందండి. తప్ప నాకు 0 ఉపయోగం కలిగింది. 0 కూడా కాదు, మైనస్లో ఉపయోగం కలిగింది. సార్ ఇప్పుడు మీకు దోషం ఉంది అని ఆయన చెప్పారు కదా, మీరు వేరే జ్యోతిష్యుడితో క్రాస్ చెక్ చేసుకున్నారా? వేరే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ జ్యోతిష్యాలు చాలా ఉన్నాయి కదా, చెక్ చేసుకున్నారా? నేను సార్ ఇది అయిన తర్వాత, దెబ్బతిన్న తర్వాత, ఇందాక మీకు సామెత చెప్పినప్పుడు క్షవరం అయిపోయిన తర్వాత నేను వివరం కోసం పరిగెట్టడం జరిగింది. ఈ వివరం కోసం నేను ఎవరి దగ్గరకో పరిగెట్టలేదు. నేను మీతో కూడా ఇప్పుడు అన్నాను, మాది బ్రాహ్మణ కుటుంబం. మాకు గురువు గారు దక్షిణామ్నాయ శారదా పీఠాధీశ్వరులైనటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారు. అసలు ఇలాంటి డిస్కషన్లోకి పవిత్రమైన ఆయన పేరుని చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు, కానీ వారు నా కళ్ళు తెరిపించారు కాబట్టి నేను చెప్తున్నాను. అక్కడికి వెళ్ళి వారి యొక్క శిష్యుల్ని, అయ్యా నాకు జాతకంలో ఇవన్నీ చెప్పకుండా కాలసర్పదోషం ఉందా అంటే ఆయన చెప్పారు, అసలు నీకు కాలసర్పదోషమే లేదని. దీనికి ఇంకొక ప్రూఫ్ ఏంటంటే, నేను ఆన్లైన్ జ్యోతిష్యంలో ఈరోజు మనం సెర్చ్ చేసుకున్నా సరే
సరే నాకు అది- direct గా- అది ఆన్లైన్లో ఎదురుగా స్క్రీన్ ఒకసారి ఉంది కాబట్టి చూపించండి. డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి కొట్టి చూపిస్తాం, మనం ఆడియన్స్ కూడా చూపిద్దాం. ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది ఆన్లైన్లో. జాతక దోషములు పరిహారములు కాలసర్ప దోషము. ఓకే, మీ డీటెయిల్స్తో ఇది వచ్చింది అవును సార్, అంతేగా? అవును సార్. జాతకుని జన్మకుండులలో రాహుకేతువుల మధ్య మిగిలిన అన్ని గ్రహాలు వచ్చినచో దానిని కాలసర్ప యోగం అని అంటారు. దీనిని చాలా రకాలు ఉన్నాయి. వాటి స్థితులను బట్టి వాటికి పేర్లు నిర్ణయం చేయడం జరుగుతుంది. దాని ప్రకారమే కాలసర్ప యోగం వల్ల కలిగే ఫలితం కూడా నిర్ణయం చేయబడుతుంది. మీ జాతకంలో ఎటువంటి కాలసర్ప దోషము లేదు ఆన్లైన్లో, అంతే కదండి? ఆన్లైన్లో కొడితే అవునండి. మీకు ఎలాంటివి లేదని చెప్పారు. చంద్రశేఖరు, లింగం పురుషు, తర్వాత పుట్టిన తేదీ 19/6/91, పుట్టిన సమయం 10 గంటల 20 నిమిషాలు, పుట్టిన స్థలం కాకినాడ, అక్షాంశము ఇచ్చారు, అక్కడ రేఖాంశం కూడా ఇచ్చారు, టైం జోన్ కూడా ఇచ్చారు. సో దాన్ని బట్టి ఆన్లైన్లో చూస్తే మీకు జాతకంలో ఎలాంటి కాలసర్ప దోషం లేదని చెప్పి ఆన్లైన్లో చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది. సో అంటే మీరు క్షవరం వదిలితే కానీ ఇంకా దీన్ని బట్టి మనకు అర్థం కావచ్చు. దీని నుంచి మనం క్లారిటీ ఇవ్వాలి. ప్రజల్ని భయపెట్టి వాళ్ళ బలహీనతల ఆధారంగా ఆడుకొని వాళ్ళని ఏ రకంగా వేణుస్వామి ఎరాచ్ చేస్తాడు, ఏ రకంగా డబ్బులు గుంజుతాడు, వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెడతాడు అంటానికి మన ఎదురుగా ఉన్నటువంటి మనిషి ప్రత్యక్ష సాక్ష్యం. ఆయనకి ఎలాంటి దోషం లేకపోయినప్పటికీ కూడా కేవలం ఆయన బలహీనతను ఆధారంగా తీసుకొని, ఆయన ఆ రోజుకున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, ఆయన బలహీనత ఆధారంగా ఆయన నుంచి 10 లక్షలు గుంజాలని 2018లోనే 10 లక్షలు, ఇవాళ కాస్ట్ పెరిగిపోయి ఉంటుంది. ఏమంటారు సార్? కాస్ట్ ఇంకా అంటే పెరిగిపోయి ప్రజల బలహీనతల్ని క్యాష్ చేసుకుని ఈ రకంగా పూజల పేరుతో డబ్బులు దండుకోవటం అదే మనం విన్న సమాచారం మేరకు ఇంకొంతమంది బాధితులు మీడియా ముందు ఒక్క నిమిషం మీరు రావడానికి- లైన్ లో ఉండండి. మనకి ఒక కాలర్ అందుబాటులోకి వచ్చారు. హలో, నమస్తే అమ్మా. సార్ యాక్చువల్లీ ఈయన వేణుస్వామి ఆయన పెద్ద చీటర్ సార్. మేము దుబాయ్లో ఉంటాము. చెప్పండి అయితే అమ్మా. మా దగ్గర ఆల్మోస్ట్ 3 to 5 lakh రూపీస్ తీసుకున్నారు సార్, ఏవేవో పూజలు అని చెప్పి. ఏవో మాంసము, ఈ మందు బాటిల్స్ ఇవన్నీ పెట్టి ఆ వీడియోలన్నీ కూడా ఉన్నాయి సార్ నా దగ్గర. మమ్మల్ని 3 o'clock మార్నింగ్ లెగవమని చెప్పి కూర్చోమని చెప్పి అసలు నా హెల్త్ అంతా పాడైపోయింది. ఆ వీడియో పూజలు ఎక్కడ చేయించుకున్నారమ్మా? పూజలు ఆయన ఎక్కడ? ఎక్కడో చేపించారు సార్, వాళ్ళ టీమ్ తోనే చేపించారు. వాళ్ళు ఫోన్ చేసి వీడియో కాల్ లో మాకు అవన్నీ చూపించి మళ్ళీ ఆ వీడియోస్ కూడా ఓహో, పంపించారు. అంటే ఆన్లైన్ లో పూజలు మీరు వీడియో కాల్ లో చూస్తూ ఉంటారు, ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. అట్లా చేస్తారు, ప్లస్ ఆ వీడియోస్ అన్ని టెక్నాలజీ కూడా మళ్ళీ స్వామి. మనకు పంపిస్తారు. ఓకే, మీ దగ్గర ఉన్న ఫోటోలు ఆ వీడియోలు ఇదే నెంబర్కి ఒకసారి సెండ్ చేయండి అమ్మా. పంపిస్తా సార్. ఏమన్నారమ్మా? ఇంకా పూజలు చేశారు, తర్వాత ఏం జరిగింది? పూజలు అంటే ఇవన్నీ చేస్తే మీకు రాజయోగం పడుతుంది, అది చేస్తుంది, ఇది అవుతుంది, మీ బిజినెస్ డబుల్ అవుతుంది, ఇవన్నీ చెప్పారు. బిజినెస్ డబుల్ అవ్వేదేమో కానీ హెల్త్ అంతా పాడైపోయి మా అత్తయ్య గారు చచ్చిపోయి మేము ఇల్లు అమ్ముకున్నాం దుబాయ్ లో. అయ్యో, అత్తగారు చనిపోయారు, ఇల్లు అమ్మేసుకున్నారు. ఇల్లు అమ్ముకున్నాం సార్, మేము మంచిగా ఇల్లు కొనుక్కున్నాం. అసలు కోవిడ్ టైంలో కొనుక్కున్నాం సార్ మేము ఇల్లు. అట్లాంటిది దరిద్రుడి వల్ల మేము ఇల్లు కూడా అమ్ముకున్నాం. అయ్యో, ఎన్ని లక్షలు అయిందమ్మా పూజల కోసం? ఆల్మోస్ట్ 5 lakhs సార్. మా ఆయనకు జాతకాలు పిచ్చి, ఆ జాతకాల పిచ్చితో ఆ డబ్బులన్నీ కట్టి ఆయన నమ్మి అంతే సార్. మనుషుల వీక్నెస్ ని క్యాష్ చేసుకోవడం అనేది ఆయన డ్యూటీ లాగా అయిపోయింది. అంటే యాక్చువల్గా ఏ సమస్యతో మీరు అప్రోచ్ అయ్యారు వేణుస్వామిని? అంటే కోవిడ్ లో అందరికి బిజినెస్ దెబ్బతిండింది కదా సార్. ఆ టైంలోనే ఈయన కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యి ఆ ఇదిలో అసలు ఏంటి పరిస్థితి అని చెప్పి జాతకాలు చూపించుకోవడం మొదలు పెట్టారు సార్. అది ఆ ప్రాసెస్ లో ఎవరో అపాయింట్మెంట్ ఇప్పిస్తే ఇంకా అట్లా ఆయన ఫోన్ ఆయనతో మాట్లాడటానికి అపాయింట్మెంట్ కి 2 lakhs. ఓకే, తర్వాత మాట్లాడటానికి మళ్ళీ పూజలన్నిటికీ ఇంకో 3 lakhs ఎంత అయింది సార్ మొత్తం 5 లక్షలు గుల్లైన అంటారు. అవును సార్. ఎలాంటి పూజలు చేశారు అడుగువాలి, ఎలాంటి పూజలు చేశారు అడుగువాలి. పూజలు ఆన్లైన్ లో చేశారు కదండి, ఏం పూజలు మీకేం చెప్పారు? సార్ అవన్నీ అదే సార్, అదేదో రాజయోగం పూజ అని ఏదో చెప్పారు. నాకు ఇంట్రెస్ట్ ఉండదు సార్, నాకు ఐ హేట్ ఆల్ దీస్ థింగ్స్. నేను మామూలుగా నేను ఇట్లాంటివన్నీ ఎంటర్టైన్ చెయ్యను, నేను అట్లాంటివి నమ్మను కూడా. మా ఆయనకి ఏంటంటే కొంచెం ఆ జాతకాలు అవన్నీ పూజలు చేస్తే అదే రెగ్యులర్ గా మనం చూసే పూజలు భిన్నంగా ఉన్నాయి. చింతకాయలు రాళ్ళయి అనేసి అంటే రెగ్యులర్ గా మనం అమ్మవార్లకి దేవతలకి పూజలు చేస్తూ ఉంటారు కదా, అలాంటి పూజలు చేశారా లేదంటే దానికి భిన్నంగా ఏమన్నా పూజలు జరిగిన పరిస్థితి ఉందా? లేదు సార్, అదే సార్ మందు బాటిల్స్ అయి పెట్టి మాంసం పెట్టి వామాచార పద్ధతులు కొన్ని ఉన్నాయి. దాని ప్రకారం ఒక చేత్తో హోమగుండంలో నెయ్యి పోస్తూ ఉంటాం, ఇంకో చేత్తో మందు తాగుతాము, ఫుల్ బాటిల్ పైకి లేపుతాం అని చెప్పేసి ఆయన చెప్పారు వీడియోలో.
ఆ రకమైన అవునవును పూజలు, అదే ఓకే. పూజ సార్ మాకు కూడా చేపించింది. తర్వాత ఏదో సముద్రం గట్టునో చెరువు గట్టున ఏదో పూజ చేశారు. ఆహా. ఏదో నాగబంధనం పూజ ఏదేదో చెప్పారు. నేను నాకు తెలియదు సార్ ఆ డీటెయిల్స్. ఓకే. బట్ ఆ వీడియోస్ అన్ని మా ఆయన నాకు ఫార్వర్డ్ చేసి అప్పుడు పూజ చేపించినప్పుడు ఫార్వర్డ్ చేశారు. ఉమ్, ఆయన ఫీలింగ్ ఏంది, ఇప్పుడు చూడు అన్ని బాగుంటాయి మనకి అన్ని జరిగిపోతాయి అది. ఉమ్, ఆ తర్వాత ఇంకా నాశనం పట్టిపోయాం తప్ప ఉమ్. ముందు ఈ డబ్బులు పోయి ఆ మీ మనిషి పేరు మాటలు డీటెయిల్స్ నమ్మి అంటే మీకు ఇష్టం లేకపోతే వద్దు, లేకపోతే పొద్దున్న చెప్పండి. 3ంటికి నిద్రలేసి కూర్చుని అవన్నీ చూడాలి సార్ మేము. ఓకే అండి, మీరు మీ డీటెయిల్స్ కూడా వాట్సాప్ చేయండి అండి, ఓకేనండి. ఇప్పుడు సార్ కానీ కొంచెం చెప్పండి. ఐ డోంట్ వాంట్ టు రివీల్ సర్టెన్ థింగ్స్ బికాజ్ Yes. చెప్పండి అర్థమైంది, చెప్పండి అర్థమైంది. చెప్పుకొని మరి. సో మీరు నేను పంపిస్తాను సార్, ప్లీజ్ కొంచెం బ్లర్ చేయండి సార్ ఫేసెస్ అవన్నీ. Yeah, తప్పకుండా మీ వీడియోలు, మీరు మాట్లాడినవి, ఆ పూజల సందర్భంగా తీసిన వీడియోలు. ఇప్పుడు చెరువు గట్టు దగ్గర ఒక పూజ చేశారన్నారు కదా, అక్కడ కూడా ఎవరైనా ఉన్నారా, మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది కూడా ఆన్లైన్ అండి? మా వాళ్ళు ఎవరు లేదు సార్, అన్ని ఆన్లైనే సార్. వాళ్ళు చేసేసి వీడియోలు పంపించారు నాకు అంతే. అది ఎవరికి చేశారో కూడా మనకు తెలియదు. అది అయ్యో. అది మాకే చేశారని గ్యారంటీ కూడా నాకైతే పూజలో లేదు. మంచి జరిగిందా మీకు ఏమన్నా? అది మా పూజలు చేసేసి ఈ పూజలో మాత్రం మా ఫోటోలు పెట్టారు. ఉమ్, మేము లేము కాబట్టి మా ఫోటోలు పెట్టి పూజ చేశారు. అదేం పూజ నాకైతే అర్థం కాలేదు. అదేలేండి. మనుషులు లేకపోతే మనుషులు ఫోటోలు పెట్టి కూడా పూజ చేసేయచ్చాను. ఇప్పుడు ఈ పూజల వల్ల 1% మంచి జరిగిందమ్మా మీకు? నష్టం జరిగింది సార్, ఏం లాభం అదేలే. జరిగింది సార్. నేను ఐఎమ్ టోటలీ బెడ్ రిటర్న్ బికాస్ ఆఫ్ దట్ ఇడియట్. ఓకే, సో ఆ డీటెయిల్స్ మాకు ఈ నెంబర్కి సెండ్ చేయండి అమ్మా. ఓకే సార్. ఇంకా మీ నుంచి మిగతా వాళ్ళకి ఏం చెప్తారో ఒకసారి మీరు మీ మాటలో చెప్పండి. ఇప్పుడు మీరు ఒక బాధితురాలుగా ఉన్నారు కాబట్టి కాల్ కట్ చేశారు. ఓకే, ఇట్లాగే కాల్స్ వస్తూ ఉన్నాయి కార్తీక్. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా నాకు కాల్స్ వస్తూ ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా కాల్స్ వస్తూ ఉన్నాయి. వాస్తవానికి వేణుస్వామి చేస్తున్నటువంటి పనుల మీద మాట్లాడటానికి మేము కూడా స్పందిస్తాం మా వంతుగా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మనకున్న పరిచయాలతో డైరెక్ట్గా మన నెంబర్కి కాల్ చేస్తూ ఉన్నారు. ఒకసారి నేను 30 years పృథ్వీ ఎవరైతే ఉన్నారో ఆయన అందరికీ తెలిసిన వ్యక్తే, కమెడియను. ఆయన కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన కూడా మాట్లాడడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఒకసారి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. చేయండి. సార్ నమస్కారం సార్, మనం లైవ్లో ఉన్నాం సార్. పృథ్వీ గారు సార్ నమస్కారం సార్. సార్ ఇప్పుడు ఈ వేణుస్వామి ఎవరైతే అవసరం ఉన్నా అవసరం లేకపోయినా సెలబ్రిటీ జీవితాల్లోకి దూరి వాళ్ళు నిశ్చితార్థాలు చేసుకున్నప్పుడు, పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళు విడాకులు అవుతాయని, వాళ్ళ బంధాలు విడిపోతాయని, అది చిరంజీవి గారి కుటుంబం మీద కావచ్చు, నాగార్జున గారి కుటుంబం మీద కావచ్చు, ఇతర సినిమా పెద్దల మీద కావచ్చు, ఇలాంటి వ్యక్తుల పట్ల మీ వైఖరి ఏంటి? మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని లైవ్లో తీసుకున్నాం. ఖచ్చితంగా మీరు మీ వాయిస్ వినిపించాలి ప్లీజ్. సినిమా కూడా రిలీజ్ లో ఉంది. ఆయన క్యారెక్టర్ నేను చేశాను. ఏంటంటే ఒక తెలియని ఒక లోకంలో తీసుకెళ్ళిపోవటం, భయప్రాంతాలను గురి చేయడం, మీ జీవితం ఇక్కడితో ఎండ్ అయిపోతుంది, మీ జీవితం మీరు చెప్పి ఎందుకు పనికిరారు, అధపాతాలను వెళ్ళిపోతారు అనే చాలా మంది నాకు చెప్పడం జరిగింది. సెలబ్రిటీస్ చాలా మందితో నేను మాట్లాడాను. వాళ్ళందరూ ఒకటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, ఎవరు చెప్పినా కూడా ఇది జరిగే పని, ఇది నా అంచనాలు తారుమారవు, తప్పవు, ఇది జరిగేది, మళ్ళీ ఒక స్టార్ హీరో చనిపోతాడు, ఇలాగ లేనిపోయినవన్నీ. దాని మీద గోగినేని బాబు గారు కూడా చాలా సార్లు రివర్స్ అయ్యారు. ఏమైనా నువ్వు ఏం బేస్ చేసుకుని మాట్లాడుతున్నావు? జ్యోతిషం అనేది ఉండాలండి. ఇప్పుడు మాకు కొత్తపేటలో నితిన్ రామన్ గారు అని సిద్ధాంత్ గారు ఉన్నారు, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పంచాంగాల మీద. అవును, మంచి మంచి జ్యోతిషులు చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరూ ఏం చెప్తారంటే ఒకటేనండి, మనం ఏదో ఉపద్రవం ఏదైనా ఉండొచ్చు, ఏదైనా దీని మీద ఏదైనా ప్రమాదకరం, ఏదైనా రాజుల వల్ల గ్రహాల వల్ల ఏదైనా అశాంతి జరగచ్చు, దానికి శాంతి చేసుకోవాలి, ఇలా ఉండండి, ఈ దేవుడిని నమ్మండి అని చెప్తారు. కానీ ఈయన ఏంటంటే దీనికి ఒక రేట్లు కార్పొరేట్ స్టైల్లో ఒక మనకి ఎటువంటి బాటా రేట్లు ఉంటాయి. అది కూడా సామాన్యులకైతే లక్షల్లో, సెలబ్రిటీలకి అయితే కోట్లలో ఉంటాయంట కదా.
వీళ్ళందరికీ వేయటం, మరి కామాఖ్య అమ్మవారి దగ్గర కూడా తీసుకెళ్ళిపోయటం, పూజలు అంటాం, హీరోయిన్లను పట్టుకోవడం. ఇప్పుడు లక్ష్మీ మందాన ఆమెతోటి ఇంకోటితోటి ఏదో శుభ్ర పూజల టైప్ లో పూజలు చేయించడం ఏంటో మరి ఇవన్నీ పెట్టి భయప్రాంతాలు గురి చేసి సైకలాజికల్ గా వాళ్ళ జీవితాలని గ్రిప్ లో పెట్టుకుని ఇలా చేయకపోతే మీ జీవితం నాశనం అయిపోతుందని ఒక భయం అనేది క్రియేట్ చేసి పబ్బం గడుపుకుంటాడు ఆయన. ఏదో ఇప్పుడు ఇదివరకు రోజుల్లో ఆ కర్మ ఎక్కడో పైన ఎక్కడో జరుగుతుంది అనుకున్నాం. ఇప్పుడు అలా లేదండి, కర్మ పక్కనే ఫాలో అవుతుంది. ఆ టైం ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి అది మన పాపాలు చెప్పడానికి బయటపడుతుంది. కొంచెం చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి. ఈయన గురించి ఏంటంటే ఇప్పుడు కూడా ఆయన పశ్చాత్తాపం చెంది నేను ఇలా చేసిన తప్పు, నేను ఇలా మాట్లాడకూడదు, సెలబ్రిటీ జీవితాల్లోకి వెళ్ళకూడదు, వాళ్ళ పిల్లలు ఏమంటే ఒక మాట చెప్తానండి, రాసులు జాతకాలు పక్కన పెడితే ఇప్పుడున్న వివాహ వ్యవస్థలు కొన్ని సంవత్సరాల క్రితం, 30 ఏళ్ల క్రితం వివాహ బంధం అలా ఉండేది. ఆ బంధం అలాగా ఇప్పుడు వచ్చేటప్పటికి చాలా మంది జ్యోతిషుల మాటలు ఇవన్నీ పక్కన పెట్టేస్తాం. మామూలుగానే వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ వాళ్ళిద్దరూ ఆర్థికంగా ఒకరినొకరు డామినేట్ చేసుకోవటం, ఇద్దరు ఎడ్యుకేషన్ లో బాగా టాప్ లో ఉండటం, నా శాలరీ ఎక్కువ నీ శాలరీ ఎక్కువ అని ఎగో క్లాసులు వచ్చి విడిపోయిన కుటుంబాలు కొన్ని వందలు ఉన్నాయండి. మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి వాళ్ళు వీళ్ళని లాగుతాడమంటే అలాంటి వాళ్ళని లాగి ఇక్కడ ఒక చిన్న పూజ చేస్తే దీని మీద మంచి అవుతూ 5 లక్షలు ఖర్చు పెట్టాలి, లేకపోతే 10 లక్షలు ఖర్చు పెట్టాలి, మా కన్సల్టేషన్ ఫీజే ₹1,00,000. ఇది ఒక కమర్షియల్ గా చేశారంటే ఎక్కడ అంటే ఏ జ్యోతిషుడు మరి అంత పెద్ద పితామహుడు అయినప్పుడు మరి ఆయన జాతకం ఆయన చూసుకోవాలి కదా. ఇప్పుడు ఆయన రోడ్డు పాలు అయ్యాడు, ఆయన జాతకం బాగాలేదు, ఆయన జైలు పాలు కూడా కాబోతున్నాడు సార్. రోడ్డు మీద చిలక జోస్యం చెప్పేవాడు కూడా ₹10 ఇస్తే చాలా మనకి ఆనందంగా కొంచెం మంచి జరిగింది. అసలు వాస్తవానికి జ్యోతిష్యం మీనింగ్ అదే సార్. ఇప్పుడు నేనేమంటానంటే జ్యోతిష్యానికి ఉన్న అర్థం ఏంటంటే ఒక సమస్యల్లో వచ్చినటువంటి ఒక బాధితుడిని ఒక రకమైన నెగిటివ్ మైండ్ సెట్లో ఉన్నటువంటి ఒక బాధితుడిని పాజిటివ్ మైండ్ సెట్లోకి నెట్టి దేవుణ్ణి పూజ చేసుకో, నీ ఖచ్చితంగా నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, నీకు ఇష్టదైవాన్ని తలుచుకో అని చెప్పేసి పంపటం ఒక మోటివేటర్ పని జ్యోతిష్యుడు చేయాల్సింది. ఒక డాక్టర్ చేయాల్సిన పని జ్యోతిష్యుడు చేయాల్సింది. అది పక్కన పెట్టేసి నీకు ఈ దోషం ఉందని కావాలని భయపెట్టి ఇంకెక్కువ భయాన్ని తీసి లక్షలాది రూపాయల డబ్బులు లాగి ఇప్పుడు మన ఎదురుగా మన స్టూడియోలో 10 లక్షలు ఆయన వల్ల నష్టపోయిన ఒక బాధితులు ఉన్నారు. ఇప్పుడు దుబాయ్ నుంచి ఒక మహిళ 5 లక్షలు వేణుస్వామి కరోనా టైంలో నష్టపోయిందంట. చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అన్నట్టు జలగదోషం అన్నవాడు కూడా ఎదట మనిషిని మనం బాధపెట్టకూడదు, సంతోషపెట్టాలని ₹10 తీసుకుని మీకు ఎంత జయమే జరుగుతుంది, ఈ దేవుని నమ్మండి అంటాడు అంతే. ఇతను ఏంటంటే ఇప్పుడు మనం ఎందుకు వెళ్తామంటే ఏదన్నా జ్యోతిష్యం సరే జ్యోతిష్యం ఉందని నమ్ముదాం, సంఖ్యాశాస్త్రం జ్యోతిష్యం ఇవన్నీ నమ్ముదాం. మనం నమ్మినప్పుడు ఈ కష్టం ఉందన్నప్పుడు దీనికి రెమెడీ, బాబు ఇలా రెమెడీ ఉంది, మీరు చక్కగా మీరు ఈ రెమెడీ ఫాలో అవ్వండి, జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మినందుకు మీ అందరికీ శుభం జరుగుతుంది, ఏదో దేవుడికి ₹10 ₹100 ఉండేదే చేయాలంటే వేణుస్వామి దేవుడి కింద లెక్క. ఇదేంటంటే కమర్షియల్ ఏదో మీరేదో ఒక 10 లక్షలు కట్టండి, ఇక్కడేమో కౌంటర్లో 1,00,000 కట్టండి, ఇక్కడ 10 లక్షలు కట్టండి, ఇలాంటివి పెట్టి సెలబ్రిటీస్ ఒక చిన్న గేమ్ వేస్తాడు అనమాట. గేమ్ అండి, ఏదో అక్కడ కర్ణాటకలో ఆ గవర్నమెంట్ వస్తుంది, ఏముందంటే నోటి మాటలతోటి అన్ని ఆయన చెప్పిన అబద్ధాలు. ఆయనకి ఎవరెవరికైతే పూజలు చేశాడో నేను చెప్తా, పేరుతో సహా చెప్తా. ఆయన మన కర్ణాటకలో JDU పార్టీకి పూజలు చేశాడు. ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి మొన్న జైలు పాలయ్యాడు. ఆయన శివపాల్ యాదవ్ ఆయనకి పూజలు చేశాడు. అతను ఇవాళ రాజకీయంగా అస్థిర పొజిషన్ ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పాడు. ఆయన ఎప్పుడూ కాడు అనుకున్న యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎం అయ్యారు. తర్వాత రేవంత్ రెడ్డి సీఎంఏ కాలేడన్నాడు, తెలంగాణ సీఎం అయ్యాడు. కేటీఆర్ సీఎం అన్నాడు, కాలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి మళ్ళా గెలుస్తాడన్నాడు, గెలవలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గెలవలేడు అన్నాడు, చంద్రనాయుడు గెలిచారు. తర్వాత ఇంకొకటి మీకు ఇంకా చాలా చెప్పాలి. ఇట్లా ప్రభాస్కు పెళ్ళి అవుతున్నారు, ఇంకా కాలేదు. ప్రభాస్ సినిమాని ఇంకా ఆడవు అన్నాడు. మన కలికి కూడా సినిమా పవన్ కళ్యాణ్ గారికి రాజయోగం లేదన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారికి అసలు రాజయోగం లేదు, జీవితంలో ఆయన ఏ పొజిషన్ లోకి వెళ్ళు, అధికారానికి చాలా దూరంగా ఉంటాడని చెప్పేస్తున్నారు కదా. ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. ఆయన అన్ని మాటలు అతను చెప్పాడంటే అవన్నీ మనం ఇప్పటికైనా మనం కళ్ళు తెచ్చి మన కష్టాన్ని మనం ఎక్కడ రాంగ్ ట్రాక్ లోకి వెళ్తున్నాం దాన్ని మనం సరి చేసుకుని ఇటువంటి సిద్ధాంతాలు నమ్మకండా, సిద్ధాంతాన్ని చెప్పడానికి కూడా అసహ్యంగా ఉంది, ఇటువంటి వాళ్ళని మనం నమ్మకండా
మంచి సిద్ధాంతాలు వేరు, ఇతను ఆ టైప్ కాదు. మనం ఎక్కడ తప్పు ఉందో, వాస్తు ప్రకారంగా మన ఇల్లు తప్పు ఉందో, వ్యాపార సంస్థ దగ్గర తప్పు ఉందో, మన జాతకంలో లోపాలు ఉన్నాయని మనం రెక్టిఫై చేసుకుని ఆ దిశగా మనం ముందుకెళ్ళడం బెటర్. కానీ ఏదన్నా ఈయన కట్టే డబ్బులు ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం పెడితే పుణ్యం అనే ఉంటుందండి. కాబట్టి ఇటువంటి ఇప్పుడు సార్ ముందు ఆ మాట మీరు మీ సెలబ్రిటీగా చెప్పండి, ఎందుకంటే మీ సెలబ్రిటీలతో ఫోటోలు తీసుకొని వాటిని వీడియోలుగా అప్లోడ్ చేసి వాళ్ళ ద్వారా సామాన్యులను ఆకర్షిస్తున్నాడు అతను. సెలబ్రిటీలకే నేను స్వామీజీని అని. సెలబ్రిటీ స్వామీజీ అని ఇప్పుడు ఎవరు నమ్మరండి. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితేనే కదా ఇవన్నీ మనకి బయటకు వస్తాయి. అవును. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ ప్రపంచ దేశంలో ఉన్న తెలుగు వారందరూ ఒకసారి కళ్ళు తెరవండి. ఇటువంటి దొంగ స్వాములు చాలా మంది కాలర్స్ కూడా మనకి మనం టీవీకి ఫోన్స్ చేస్తూ ఉన్నారు. సో వేణుస్వామి వల్ల నష్టపోయిన వాళ్ళు వేణుస్వామి వ్యవహార శైలికి సంబంధించి దొంగ స్వాముల జోలికి వెళ్ళకండి. చెప్పు దెబ్బతోటి మీరు పరిష్కరించండి ఈ సమస్యనండి. మీరు ఎవరి జీవితాల్లో తొంగి చూడొద్దు. ఇప్పటికైనా ఆయనకి బుద్ధి వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇచ్చి, భార్యాభర్తలు కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చి. సార్ ఆ ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు సార్. నేను జ్యోతిషాలు చెప్పను అన్నాడు, మళ్ళీ ఆయన మాట మార్చుకున్నాడు. ఆయన మారుస్తాడు సార్, రకరకాల మారుస్తాడు. అంటే వాళ్ళు ఎంతో ఇంటర్వ్యూ ఇచ్చేసి మా తప్పు అయిపోయింది, మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి ఈ రాష్ట్రం హైదరాబాద్ వదిలి వారు ఎక్కడికైనా ఒరిస్సా ఎక్కడికైనా వెళ్ళి జీవితం ఆడ జీవితం ఆడ గడిపితే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఒక 1 minute నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు వీణా శ్రీవాణి గారు ఒక తల్లిగా విజయనగరంలో, ఆంధ్ర దగ్గర ఉన్న విజయనగరంలో మంచి వీణలు ఎక్కడ దొరుకుతాయని వెతుక్కునేటటువంటి ఒక వ్యక్తిగా, ఈ చేతులు కన్నాలు పడేలాగా సాధన చేసినటువంటి ఒక విద్వాంసరాలుగా నాకు తెలిసినటువంటి వీణా శ్రీవాణి గారు ఈరోజు కేవలం ఈయన వల్ల, కేవలం వేణు వల్ల సోషల్ మీడియాలోనే కాదు అన్ని మీడియాల్లోనూ కూడా ఒక రకంగా ఆవిడ చాలా ట్రోల్కి గురయ్యి చాలా ఇబ్బంది పడేటటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు నాకు ఆవిడని చూసి చాలా బాధగా ఉంది. వేణు గారికి నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఖచ్చితంగా వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పి తీరాలి. జీవితాలతో ఆడుకున్నాడండి. చెప్పులు వేసుకుని బార్లు వెళ్తాడు, ఆయనకే పబ్బు ఉంది కదా సార్, ఆయనకి పబ్బు ఉంది కదా, అన్నీ చూశారు. కాబట్టి వారిద్దరూ పెట్టి ఈ రాష్ట్రం మొదలు వెళ్ళిపోతే బెటరు. లేదంటే పబ్లిక్ గా బహిరంగంగా క్షమాపణ చెప్తే ఈ సమస్యకే కలిగి పురుషుడు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్, మనకి చాలామంది కాలర్స్ కూడా మనం టీవీకి ఫోన్ చేస్తూ ఉన్నారు. మనం టీవీతో మాట్లాడటానికి వాళ్ళందరూ కూడా కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా మనకి చూడొచ్చు. స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్స్కి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. 8977003351. సో ఒకసారి మనం ఒక కాల్ ఉన్నారు లైన్లో, మాట్లాడదాం. హలో అండి. హలో, నమస్తే సార్. నమస్తే, నమస్కారం సార్. మీరు తీసుకున్న సబ్జెక్ట్ చాలా బాగుంది సార్. మేము అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉంటాము. అంటే ఏది పట్టినా మీరు ఒక సబ్జెక్ట్ మీదనే పోతారు. వేరే అదేదో వాళ్ళు లైక్ చేస్తారని ఆ లైక్ మీద కాకుండా ఒక సబ్జెక్ట్ బాగా తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్. తర్వాత మన TV5 కూడా అదే సబ్జెక్ట్ తీసుకుంటాడు. సార్ ఇతని వల్ల మేము నష్టపోలేదు, కానీ ఇతని వల్ల ఎంతమంది నష్టపోయి ఉన్నారో, ఎన్ని కుటుంబాలు పాడైపోతే అతను బాగుపడతాడో, ఇంతమంది కుటుంబాలు బాగు చేసుకొని అతను ఏమాత్రం వేణుస్వామి, వీణస్వామి, వేణుస్వామి ఎవరున్నా కానండి, ఇలాంటి వాళ్ళు ఎంతమంది నాశనం చేసి బతుకుతారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళకి ఇలా ఇట్లా కాదు సార్, మీలాంటి వాళ్ళే కావాలి. మీరు కానీ TV5 వాడు కానీ ఏబిఎన్ రాధాకృష్ణ కానీ ఇలాంటి వాళ్ళే కావాలి. వాళ్ళకి కరెక్ట్ దొరికాడు. ఎంతవరకు చేయాలో అంతవరకు చేయండి సార్, అంతే. ఇప్పుడు ఆయన వల్ల నష్టపోయిన వాళ్ళు కూడా మనం టీవీకి ఫోన్ చేస్తున్నారు, డైరెక్ట్ గా స్టూడియోకి వస్తున్నారు, వాళ్ళు బాధలు చెప్తున్నారు. ఇప్పుడు స్టూడియోలోనే చేసే ఎడ్యుకేట్ వల్ల ఇంకా కొంతమంది నష్టపోకుండా మోసపోకుండా ఉంటారు. మోసపోయిన వాళ్ళు అయిపోయింది, మోసపోయిన వాళ్ళకి డబ్బులు రావు. కొంతమంది మోసపోకుండా ఉంటే అది కూడా రక్షించినట్టే. అవును, అంటే వాళ్ళ జాతకం బాగున్నా సరే మీకు ఇది బాగాలేదు, దీనివల్ల మీ కుటుంబం ఇబ్బందులు పడతారు, తర్వాత మీ అమ్మగారికి కూడా ఆరోగ్యం బాగుండదని చెప్పి 15 లక్షల రూపాయలు వసూలు చేసి ఆయనకి ఏదో పూజలు చేశారంట. అదిగా సార్, అసలు ఆయన జాతకం ఎవరు చూపించాలి? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఆయన జాతకం ఎవరు చూపించాలి? ఆన్లైన్ లో పూజలు అంట. మీరు ఎంతమంది విన్నారో లేదో, ఆన్లైన్ లో కూడా పూజలు చేసి లక్షల రూపాయలు. అవును అవును, ఉన్నారు సార్. మోసపోయే వాళ్ళు మోసపుస్తారు సార్, ఎవరన్నా ఉండని. ఇన్ని టీవీలు వచ్చినాయి, ఇంత న్యూస్ వచ్చింది, ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యారు, అయినా కూడా ఇంకా నమ్ముతారంటే ఏం సార్ అది? తల్లి మీదనో భార్య మీదనో పిల్లల మీద పెట్టే వరకు సెంటిమెంట్ దెబ్బ కొడతారు. కరెక్ట్. ఎందుకంటే 4 ఉంగరాలు తెచ్చుకొని 4 గడియాలు తగిలించుకొని
పిండి పీర్పు చేసేస్తున్నారు. మీరు మంచి పని చేసేస్తారు. Thank you. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో అదే కార్తీక్ మీరు వేణుస్వామి గురించి కొన్ని విషయాలు వలి చెప్పండి, ఆయనకు పబ్ చెప్పండి. ఉందంట. చూస్తామండి, మీరు ఆ చూస్తూ పబ్ ఉంటాం, చూస్తారండి. యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. చెప్పండి కార్తీక్. వేణుస్వామికి ఒక పబ్ ఉందంట. ఆ పబ్బు దగ్గర మందు తాగి ఆ పిచ్చాపాటి మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు కదా, సహజంగా మందు తాగిన తర్వాత కొన్ని విషయాలు కార్తీక్ ఒక్క నిమిషం, మనకి కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి. వేణుస్వామి గురించి మాట్లాడాలని చెప్పి బాగా కాల్స్ మనకి చేస్తా ఉన్నారు. ముందు పబ్లిక్ ఇంపార్టెంట్ తీసుకోండి. ఎస్, కాల్ కట్ అయింది. కార్తీక్ యూ కంటిన్యూ. అయితే ఇది పబ్ ఉందంట, అక్కడ తాగి మాట్లాడుకుని దానికి సీక్రెట్ కెమెరాలతో పాటు వీడియో Hello? ఆడియో రికార్డర్ కూడా ఉందంట. మనం టీవీ నుంచి అండి, మాట్లాడండి సార్. అది సార్ ఇది చెప్పండి చెప్పండి, గురించి దాని గురించి మాట్లాడదామని చెప్పి కాల్ చేశాను. మాట్లాడండి సార్. హలో హలో, మీరు చెప్పేది వినిపిస్తుంది, మాట్లాడండి ప్లీజ్. అదే అండి, నేను లాస్ట్ ఒక 1 year నుంచి నేను ఎక్కడ చూసినా కూడా మన వేణుస్వామి గురించి చూస్తున్నారు. నేను అప్పుడు కూడా అనుకున్నాను ఏదో ఒక రోజు తన పాపం పండి అవుతుంది అని అనుకున్నాను. అది కరెక్ట్ గా ఫస్ట్ ఒక 10-15 days నుంచి చూస్తున్నాను. అతను ఆస్ట్రాలజీ పేరు మీద జనాల వీక్నెస్ మీద పబ్లిసిటీ చేసుకుంటూ సెలబ్రిటీస్ తో ఏదో ఒక చిన్న చిన్న సెలబ్రిటీస్ తో కొందరితో పూజలు చేసి అవన్నీ చేసుకొని తన బిజినెస్ కోసం యూజ్ చేసుకుంటూ ఇలాంటివన్నీ చేస్తున్నాడు. ఇతనికి కరెక్టే జరిగిందండి. ఇలాంటి వాళ్ళకి ఇలాగే జరగాలి. ఓకే, అదేనండి, చాలా మంది బాధితులు ఇప్పుడు ఆయన మీద వివాదం ముదిరేసరికి గతంలో నష్టపోయిన వాళ్ళు, మోసపోయిన వాళ్ళు అందరూ కూడా మీడియాను అప్రోచ్ అవుతున్నారు. మాకు ఈ రకంగా నష్టం జరిగింది, ఏవో పూజలు అని చెప్పేసి ఇన్ని లక్షల రూపాయలు దోచేసుకున్నారని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. అందరూ కూడా మీడియా ముందుకు వస్తూ ఉన్నారు. కొంతమంది ప్రూఫ్లతో సహా ఆ పూజలకు సంబంధించిన వీడియోలు పెట్టి మరి ఆ ట్రాన్సాక్షన్స్ ఎన్ని లక్షలు తీసుకున్నారు అవి కూడా మాకు సమాచారం చేరవేస్తున్నారు. ఎప్పటికప్పుడు డీటెయిల్స్ కూడా వస్తున్నాయి. నేరుగా ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు స్టూడియోకి కూడా వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. డెఫినెట్గా మీరు చెప్పినట్టు పాపం పండిందనే చెప్పాలండి. ఎందుకంటే వీళ్ళ చాలామంది జీవితాలు నాశనం అయిపోయాయని చెప్పి నేరుగా బాధితులు వచ్చి మాట్లాడుతుంటే కొన్ని షాకింగ్ విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి. సో మీరు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చి మాట్లాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కార్తీక్, అదే ఆడియో రికార్డర్ ఉందంట. మొత్తం తాగిన తర్వాత మాట్లాడుకునే విషయాలన్నింటినీ గ్రహించి వాటిని క్రోడీకరించేసి పబ్లో ఎంట్రీ అయ్యే ముందు వాళ్ళ మొబైల్ నెంబర్ ఇస్తారు. వాళ్ళ మొబైల్ నెంబర్కి కాల్ చేసి మీ జీవితంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఇది ఉన్నాయి, అది ఉన్నాయి. ఇప్పుడు తాగి వాగి సమస్యలు ఒకరితో ఒకరు ఫ్రెండ్స్ కలిసి వస్తారు కదా, ఒకరితో ఒకరు మాట్లాడుకున్న ఇష్యూస్ విని మీకు ఈ సమస్యలు ఉన్నాయి, మీకు ఈ సమస్యలు పోవాలంటే పలానా యాగం చేయాలి, మీకు పలానా దోషం ఉంది, పలానా చేయాలని చెప్పేసి వేణుస్వామి ఆఫీస్ నుంచి ఫోన్ పోయిద్దట. ఇంకొకటి ఏంటంటే ఆయన ఇంకో విషయం 1990లో నేను ఇందా చెప్పినట్టు భట్టాచార్య గారు అసిస్టెంట్గా పనిచేసేవాడు. తర్వాత ఆయన మంచి పేరుంది, వాస్తవానికి భట్టాచార్య గారికి మంచి పేరుంది. నిన్న కూడా మన టీవీ స్టూడియోలోనే సినిమా ప్రొడ్యూసర్గా పనిచేసినటువంటి పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు కొన్ని విషయాలు చెప్పారు. ఆయన భట్టాచార్యకు విలువ ఉండటం వల్ల అక్కడికి వచ్చి సెలబ్రిటీ ఇప్పుడు ఒకరి గురించి ఇంకొకరు చెప్పుకుంటారు, చాడీ చెప్పుకుంటారు ఉంటాయి కదా, ఇంకొకరి దగ్గరకు పోయేసి వాళ్ళ మందు దాపిచ్చేసి వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు సెలబ్రిటీకి సంబంధించిన విషయాలు తెలుసుకొని వాళ్ళ కుటుంబ విషయాలు తెలుసుకొని అవి బహిరంగంగా మాట్లాడేవాడంట. ఇప్పుడు ఎవరన్నా కుటుంబాల గ్యాప్ ఉందనుకో అది తెలుసుకునేవాడు. ఇగో పలానోళ్ళు విడాకులు తీసుకోబోతున్నారు, పలానోళ్ళు విడిపోబోతున్నారు, ఇది చేసుకునేవాడు. ఇప్పుడు 10లో ఒక 5 నిజమైనవి అనుకో, ఒక 4 నిజమైనవి అనుకో, వాటిని ప్రమోట్ చేసుకునేవాడు. ఇప్పుడు నేను చెప్పాను నిజమైన చూడండి, నేను చెప్పాను నిజమైన చూడండి, ఇది ప్రమోట్ చేసుకునేవాడు. అంటే నాగచైతన్య సమంత విషయం కూడా, సమంత నాగచైతన్య విషయం కూడా అలాగే వాళ్ళ సమాచారం సేకరించి ఏదో నేను భవిష్యత్తు చెప్పేస్తున్నానని చెప్పి అట్లా చెప్పిందే భావించాలా? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా, నాగ చైతన్య సమంత మధ్య గ్యాప్స్ ఉన్న విషయం మీడియాకి వాళ్ళు విడాకులు తీసుకోకముందు 6-8 నెలల నుంచి తెలుసు, మనకు కూడా తెలుసు, నీకు నాకు కూడా తెలుసు. కాకపోతే మనకు అనవసరమైన విషయం కాబట్టి మనం బయట చెప్పలేదు. ఆయన దాని జ్యోతిష్యానికి వాడుకుందాం అనుకున్నాడు కాబట్టి బయట పెట్టాడు. అది నిజమైందని చెప్పి తను ప్రమోట్ చేసుకున్నాడు. వాస్తవం ఇప్పుడు ఆయన ఇంట్రెస్ట్, ఆయనకున్న పరిచయాలు తప్ప ఎవరి కుటుంబాలు ఎలాంటి విభేదాలు ఉన్నాయి, ఎవరెవరి మధ్య గ్యాప్స్ ఉన్నాయో తెలుసుకుంటారు. ఆయనకున్న పరిచయాలను ఉపయోగించుకొని వాటిని జ్యోతిష్యం రూపంలో బయట పెడతాడు. బయట పెట్టి ఇదిగో నేను కనిపెట్టానని చెప్తాడు. అది కనిపెట్టడం కాదు, కనుక్కున్న విషయాన్ని చెప్పటం. కనిపెట్టడం కాదు, కనుక్కున్న విషయాన్ని చెప్పటం. అది జనం అర్థం చేసుకోవాలి. ఇగో ఇది ముందే చెప్పగలిగాడు, ఆయన చెప్పిందే జరిగింది కాబట్టి ఆయన నమ్ముదామని ఎవరన్నా అనుకుంటే అది పొరపాటు. మరి కేరళలో వరద వచ్చింది చెప్పలేకపోయాడే, కేరళలో ప్రజలు చనిపోతారన్న విషయం చెప్పలేకపోయాడే,
మన గురువుగారు చెప్తున్నారు కేరళలోనే ఆయన నేర్చుకున్నాడు అని చెప్తున్నారు కదా జ్యోతిష్యాన్ని. మరి అది కేరళకు పెద్ద ప్రమాదం పొంచి వస్తే కేరళలో జ్యోతిష్యం నేర్చుకున్నటువంటి వేణుస్వామి ఎందుకు చెప్పలేకపోయాడు? కేరళ ప్రజలను ఎందుకు అప్రమత్తం వందలాదిగా జనం చనిపోయారు, అమాయకులు చనిపోయారు వందల కొద్దీ. దాన్ని ముందే ఊహించి తన జ్యోతిష్య శాస్త్రంతో తన సామర్థ్యంతో అంచనా వేసి చెప్పొచ్చు కదా, ఆ ప్రాణ నష్టాన్ని అరికట్టొచ్చు కదా. మరొక విషయం సార్ దీంట్లో, ఓకే కార్తిక్ ఒక్క నిమిషం. మరొక విషయం సార్ దీంట్లో, ఇది అందరికీ చెప్పాలి. మనము ఎవరైనా షో చేసినప్పుడు మీరు హిందూ ధర్మానికి వ్యతిరేకము, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మీరు ఒక స్వామిని పట్టుకుని మీరు ఎలా చేస్తున్నారని అంటున్నారు. కామాఖ్య అనేటటువంటి పదానికి అర్థము మనకి మనసులో ఉన్నటువంటి కోరికలు చెప్పకుండానే నెరవేర్చేటటువంటి అమ్మ. ఈ పదాన్ని అత్యంత జుగుప్సాకరంగా ఒక తల్లిగా మనం అందరం వెళ్ళి దండం పెట్టి మన తల్లి దగ్గర మనం ఎంత జాగ్రత్తగా ఉంటామండి. మన భార్యను మన తల్లి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు దండం పెట్టిస్తామా, వెదవేషాలు వేస్తామా? అటువంటి తల్లి దగ్గర నువ్వు అక్కడ రూమ్ తీసుకొని జుగుప్సాకరంగా మాట్లాడి ఆయన దీన్ని తప్పుదోవ పట్టించి దీన్ని హిందూ మతానికి వాడుకుంటున్నాడు. ఆయన ఇటువంటి తప్పుడు పద్ధతులన్నిటిని హిందూ మతానికి వాడుకుంటున్నాడు. ఈరోజు అందరికీ కామాఖ్య అంటే ఈయన వల్ల అయ్యో వెళ్ళొచ్చో వెళ్ళకూడదో అనే డౌట్ని పుట్టించి హిందూ ధర్మాన్ని కూడా ఈయన అనవసరంగా వాడుకుని దీన్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కామాఖ్య, కామకోటి పీఠం అంటే ఏంటి? ఎవరైనా అర్థం చెప్పండి సంస్కృత పండితులందరూ. కామకోటి అంటే మన మనసులో ఉన్న కోరికలు 1,000,000 రెట్లు తీర్చేటటువంటి తండ్రి. కామకోటి, కామాఖ్య, ధర్మార్థ కామ మోక్ష చతుర్వేద ఫల పురుషార్థం అంటాం. మనం రోజు చెప్తాం పూజ చేసేటప్పుడు. కామం మోక్షం అంటే ఏదో సెక్స్ కాదు, దీన్ని సెక్స్ కింద చెప్పినటువంటి వ్యక్తి వేణుస్వామి. మరి ఇతనికి హిందూ ధర్మానికి ప్రతీక. ఇతను మనం బయట కాలర్ కూడా మనకి వెయిట్ చేస్తూ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి. హలో చెప్పండి సార్. నేను ఆ వీడియోస్ పంపిస్తాను సార్. మాకు యాక్చువల్లీ మా సార్ని అడిగాను సార్. నేను అడిగితే చెప్తున్నారు ఆ మందు మొత్తం పెట్టింది లైవ్ వీడియో మాత్రమే చూపిస్తారంట, అవి ఫొటోస్ పంపిస్తారంట. ఇది నాగబంధనం అని చెప్పి 3-4 ముగ్గులు వేసారు సార్. సముద్రం కట్టున పూజ చేసి 4-5 ముగ్గులు సార్, 4-5 ముగ్గుల దగ్గర పూజలు చేశారు. ఆ వీడియోస్ నేను మీకు పంపించాను సార్. మా ఫొటోస్ పెట్టినవి కూడా మీకు నేను ఫోటో బ్లర్ చేసి పంపిస్తాను సార్ మీకు. తప్పకుండా అండి, మీ ఫేస్ కనిపించకుండా మేము బ్లర్ చేసి వేస్తాం, నో ఇష్యూ. ఇంకేమైనా డీటెయిల్స్ మాది ఇదే సార్. యాక్చువల్లీ ఇట్లానే 4-5 ముగ్గులు వేసి నాగబంధనం అని చెప్పి ఏదో కాల్సర్ప దోషాలు ఉన్నాయి మీ ఆవిడకి, మీ నాగబంధనం పూజ చేయాలి అప్పుడే ఆవిడ హెల్త్ బాగుంటుంది అని చెప్పి చెప్పారంట సార్. ఏం హెల్త్ బాగుంటుంది సార్? ఇప్పుడు నేను బెడ్ రీడన్ అయిపోయాను, నాకు నర్వల్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోయి నా లెగ్స్ రైట్ లెగ్ ప్యారలైజ్ అయిన సిచ్యువేషన్ సార్. ఓకే అమ్మా, ఆ డీటెయిల్స్ అన్ని పంపించండి, మన టీవీకి పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి మరి ఆయనకు ఆడియోని వదిలాడు కదా, టీవీ మూర్తిని అనేది డబ్బులు అడిగాడు చెప్పేసి ఒక ఆడియోని వదిలాడు కదా. ఇంకొక ఆడియో కూడా మీ దగ్గరకు వచ్చింది, నేను పంపించాను. ఆడియోని ఒకసారి ప్లే చేయండి. ఆడియో రికార్డ్ ఎలా చేయొచ్చో ప్రజలకు మనం చూపిద్దాం, లైవ్లో చూపిద్దాం. ఆడియోలు ప్లే చేసి ఎవరో వ్యక్తులు తెలవకుండా ఆడియోలో ఉన్న వ్యక్తులు ఎవరో నేను బయట పెడతా. ఇదే లైవ్లో ఈ వేణుస్వామి ఏ ఆడియోనైతే వదిలాడో, నన్ను డబ్బులు అడిగారు, నేను 8 నెలల నుంచి అనారోగ్యంతో ఉన్నాను, 15 కేజీలు బరువు తగ్గాను అని వేణుస్వామి చెప్పాడు కదా, దానికి సంబంధించిన మొత్తం విషయాన్ని ఇదే లైవ్లో నేను బయట పెడతాను. మీకు ఒక ఆడియో పంపించాను, ఫస్ట్ ఆడియో ప్లే చేయండి ఒకటి. ఆడియో ప్లే చేస్తున్నాను. ఏం లేదు, ఏం లేదు, నేను ఒక స్వామీజీని కలిసాను వెళ్ళి. కాదు అసలు అదే కదా, అసలు ఏం 10 రోజుల నుండి ఒకటే డల్లుకుంటాను. ఆ స్టాటస్ పిచ్చి పిచ్చి స్టాటస్ అన్ని పెడతాను. ఏమైంది? ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాను, ఒక సెలబ్రిటీ స్వామీజీ. అతను వెళ్ళి నాకు వ్యాపారంలో లాస్ వచ్చింది, అంతా ఇట్లా బాగాలేదు, నష్టంగా ఉంది అని వెళ్ళి అడిగితే అతను 15 లక్షలు డిమాండ్ చేశాడు. 15 lakhs? దోషం ఉంది, నాగస్వరూప దోషం, ఏదో దోషం ఉంది, పూజ చేయించాలి, 15 లక్షలు అవుతుంది, లేకపోతే నువ్వు చనిపోతావు మీ భార్యతో కలిసి ఉంటే అని చెప్తున్నాడు. ఇప్పుడు 15 లక్షలు ఆల్రెడీ బిజినెస్ లాస్ వచ్చిందని చెప్పి ఇబ్బందులు పడుతుంటే మళ్ళీ ఇప్పుడు అతను 15 లక్షలు అంటున్నాడు. కూడా మేలు అనిపిస్తుంది. కాదు అసలు నువ్వు ఎందుకు నమ్ముతున్నావు అవన్నీ? ఇప్పట్లో అవన్నీ 15 lakhs పెట్టి ఏం చేస్తాడంట? లేదు, ఆయన పెద్ద స్వామీజీ, ఆయన పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరు కలిసారు అతన్ని. అవునబ్బా, నువ్వే ఇప్పుడు ప్రాబ్లం ఉందని ఇంకా 15 లక్షలు అడగడం కరెక్టా? ఆయన రెగ్యులర్ ఫీజు అది తీసుకుంటాడంట అతను.
లేకపోతే నువ్వు చనిపోతావు, మీ భార్యతో గురి చేయించకుండా అలాగే కలిసి ఉంటాడు. పిల్లలు ఉన్నారు, అసలు నాకు ఏం అర్థం అవ్వచ్చు. ఇవన్నీ ఆలోచించుకో, తీసుకోకు. చనిపోవడం మేలు అనిపిస్తుంది. మళ్ళీ 15 లక్షలు అప్పు తీసుకొచ్చి ఏం చేయాలి ఏంది అనేది అసలు అర్థం అవ్వట్లేదు. ఇవన్నీ ఆలోచించుకో, పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోకు. మేమందరం ఉన్నాం కదా, ఏదో ఒకటి ఆలోచిద్దాంలే, ఇవన్నీ పట్టించుకోకు. ఓకే, సో ఈ ఆడియోను వింటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఒక స్వామీజీ వల్ల ఇబ్బందులు పడి ఇక ఆత్మహత్య శరణ్యం అని చెప్పి ఒక మేలు ఒక ఫీమేల్ ఒక ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడుకున్న ఒక ఆడియోగా ఇది కనిపిస్తుంది. ఇప్పుడు దాని సంబంధించి ఒక క్లారిటీ ఇస్తాను, వాళ్ళు ఒక క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఇది ఆడియో నిజమని చెప్పట్లేదు, ఇది ఫేకే ఒప్పుకుందాం. ఇట్లా ఫేక్ ఆడియోలు ఎవరో తెలియకుండా క్రియేట్ చేసి 100 వదలొచ్చు. ఇది మనం ఎందుకు వినిపిస్తున్నామంటే, జ్యోతిష్యులు క్షమించాలి, మా పోరాటం జ్యోతిష్యం మీద కాదు, మీ అందరి మీద కాదు, కేవలం జ్యోతిష్యాన్ని వాడుకొని వైద్య ధర్మాన్ని వాడుకొని తన పాపులారిటీ కోసం ధర్మాన్ని పక్కన పెట్టేసి తన మతాన్ని పక్కన పెట్టేసి ఇష్టారాజ్యంగా పూజలు చేస్తూ జనంతో ఆడుకుంటూ జనాన్ని మోసం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి మీద చేస్తున్నటువంటి పోరాటం మాత్రమే. అది యాంటీ సోషల్ ఎలిమెంట్గా ఉన్నటువంటి వేణుస్వామి చేస్తున్నటువంటి విషయం మాత్రమే మీరు గమనించాలి. మేము శాస్త్రాన్ని తప్పుపట్టలేదు, మతాన్ని తప్పుపట్టలేదు. మతం చాలా గొప్పది, ప్రాచీనమైనది. కానీ అదే మతంలో ఉన్న చాలామందిని ఆయన మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి మాత్రం ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. అది మళ్ళీ ఒకసారి క్లియర్ గా చేస్తా ఉన్నాం. ఇప్పుడు వినిపించిన ఈ ఆడియో ఫేక్ ఆడియో, క్రియేట్ చేసినటువంటి ఆడియో. ఇప్పుడు దీన్ని మార్కెట్ లో వదిలేసి చెప్పడం కోసం మాత్రమే వినిపించాము. ఇప్పుడు జర్నలిస్ట్ మూర్తి గారి మీద ఒక ఆడియో క్రియేట్ చేసేసి బయటకు వదిలేశారని చెప్పి ఒక ప్రచారం ఉంది. ఇప్పుడు నిజాన్ని నిగ్గు తేల్చే పనిలో ప్రస్తుతం పోలీస్ యంత్రాంగం కూడా ఉంది. సో ఇప్పుడు నేను వినిపించినటువంటి ఆడియో కూడా దాంట్లో ఉన్నది ఎవరు అంటే, ఒక ఛానల్లో పనిచేసినటువంటి లైఫ్ స్టైల్ రిపోర్టర్గా పనిచేశారు. 2-3 ఛానల్స్లో పనిచేశారు, క్రైమ్ రిపోర్టర్గా కూడా పనిచేశారు. ఆ అమ్మాయి ఆడియోలో ఉంది. పేరు మనకి ఇష్టం లేదు, అమ్మాయి పేరు బయట పెట్టడం. మనం వేణుస్వామి లాంటి క్యారెక్టర్స్ కాదు కాబట్టి మనం పేరు బయట పెట్టట్లేదు. వాళ్ళని కూడా వాడుకొని వేణుస్వామి భార్య గారితో క్లోజ్గా ఉండేటువంటి ఆ అమ్మాయిని వాడుకొని ఈ ఆడియోని క్రియేట్ చేసి పంపించాడు అనేటువంటి ఒక అనుమానం కూడా కలుగుతూ ఉంది. ఆల్రెడీ పోలీసులు అదే పనిలో ఉన్నారు, ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ప్రజలకు వాస్తవం చెప్పడానికి జర్నలిస్ట్ మూర్తి గారు ఎలాంటి డబ్బులు డిమాండ్ చేయలేదు అనే క్లారిటీని మనం ఎందుకు వస్తున్నాము అంటే, తన దగ్గర పనిచేసే తనకి ఇష్టమైనటువంటి తన ఫాలోవర్గా ఉన్నటువంటి తన నమ్మేటువంటి తన భార్య క్లోజ్ అయినటువంటి తనతో పాటు థాయిలాండ్కి వెళ్ళినటువంటి తనతో పాటు బర్త్డే వేడుకలు జరుపుకున్నటువంటి వాళ్ళ పిల్లలకు వాళ్ళ ఇంట్లోనే బర్త్డే వేడుకలు, వేణుస్వామి గారి ఇంట్లోనే బర్త్డే వేడుకలు జరిపినటువంటి వేణుస్వామి ఫాలోవర్గా ఉన్నటువంటి ఒక అమ్మాయితో మాట్లాడిన ఆడియోకాల్ ఏమని మాట్లాడిచారు? మళ్ళీ ఆ అమ్మాయి ఏదో మూర్తి గారి ఫాలోవర్ అయినట్టు మాట్లాడిచారు. కానీ ఆ అమ్మాయి మూర్తి గారి ఫాలోవర్ కాదు, అక్కడ వాళ్ళ టీంతో సంబంధించిన వ్యక్తి కాదు. ఆ అమ్మాయి వేణుస్వామి గారి ఫాలోవర్, వారి టీంకి సంబంధించిన వ్యక్తి, వాళ్ళ భార్యతో అత్యంత క్లోజ్గా ఉండేటువంటి వ్యక్తి. ఆ అమ్మాయి టీవీ ఛానల్స్లో రిపోర్టర్గా పనిచేసిన వ్యక్తి, లైఫ్ స్టైల్ రిపోర్టర్గా. సో కాబట్టి అలాంటి వ్యక్తితోటి ఆడియోలు మాట్లాడిచి బయటకు వదిలేసి మేము ఈ మూర్తిగా డబ్బులు డిమాండ్ చేశారు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ఆయన 15 కేజీలు 8 నెలల్లో తగ్గానని చెప్తున్నారు. 8 నెలల్లో 15 కేజీలు తగ్గిన ఇంటర్మీడియట్ పాస్. అది ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చెప్పారు. అదేంది మీరు చాలా గ్రామర్గా కనపడుతున్నారు అంటే, అది కూడా నేను మన ఎడిటర్ ద్వారా కట్ చేపించి తెప్పించే ప్రయత్నం చేస్తాను. ఐ థింక్ సో రోషన్ చేశారనుకుంటా ఇంటర్వ్యూ. ఎందుకు అందంగా తయారయ్యారంటే, ఈ మధ్య ఇంటర్మీడియట్ పాస్టింగో డిగ్రీ పాస్టింగో అది అంటారు కదా, అది నేను పాటిస్తున్నాను అని చెప్పారు ఆయన. ఆయన మనస్తాపానికి గురయ్యి 8 నెలల పాటు ఆయన ఏదో మనస్తాపానికి గురై వేడి తగ్గలేదు, ఏదో ఆందోళనలతో వేడి తగ్గల కాదు, కావాలని డైటింగ్ చేసి తగ్గుతున్నాడు. ఒకవేళ ఆందోళన ఉంటే దానికి కూడా కారణాన్ని మనం వెతికే ప్రయత్నం చేసాం. నిజంగా వేణుస్వామి ఏమైనా ఆందోళనగా ఉన్నాడంటే, ఆయన జ్యోతిష్యాలన్నీ ఫెయిల్ అవుతూ ఉన్నాయి, జ్యోతిష్యం చెప్పననే పరిస్థితికి వచ్చాడు కాబట్టి అది ఏమైనా ఆందోళన ఉందేమో. ఇంకొకటి ఏంటంటే, ఆయన ఎవరైతే పూజలు చేశారో మీ ఎదురుగా ఉన్నటువంటి స్వామి గారు చెప్పాలి, ఎందుకంటే ఆయనకి బాగా తెలుసు. గాయత్రి ప్రజాపతితో పూజలు చేపించాడు. ఆ గాయత్రి ప్రజాపతి ఇవాళ జైల్లో ఈడీ కేసుల్లో మగ్గుతూ ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. ఆయనకు సంబంధించిన ఆస్తులు ఈడీ జప్తు చేస్తూ ఉంది. ఆయనకి సంబంధించిన బినామీ ఆస్తులుగా వేణుస్వామి దగ్గర ఉన్నాయని ఒక అనుమానం ప్రచారం జరుగుతూ ఉంది. కాబట్టి ఆయన ఆస్తులు జప్తు చేయటం మీద ఏమన్నా ఆందోళనకరంగా వేణుస్వామి ఉన్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఆందోళనకి అయితే గీతే ప్రజాపతి గారి ఆస్తులు జప్తు చేయటం నన్ను కావాలి, ఆయన జ్యోతిష్కాలు తప్పు అవుతున్నాయి, ఆయన బండారం బయటపడుతూ ఉంది, ప్రజలకు వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి అన్నదన్నకు కావాలి తప్ప ఇది మూర్తి గారి బ్లాక్మెయిలింగ్ వల్ల ఇంకో దాని వల్ల అయినటువంటి కాదు. 3 కారణాలు. ఒకటి, ఆయన డైటింగ్ అన్నా కావాలి, ఆయన ఆందోళన లేదా ప్రజాప్రతినిధి గారి ఆస్తులు జప్తు మీదన్నా ఈడీ జప్తు మీదన్నా కావాలి, లేదు ఆయన జ్యోతిష్యాలు రాంగ్ అవుతున్నా ఆయన బండారం ప్రజలకు తెలుస్తుందన్నా కావాలి.
ఈ 3 విషయాల్లో ఏదో ఒక విషయం మీద ఆయన ఆందోళన చెందుతూ ఉన్నారు అని ఒక అనుమానం కలుగుతూ ఉంది. మీ అభిప్రాయంతో నేను కూడా కాస్త ఏకీభవిస్తున్నానండి. నేను కాస్తే కాదు, కంప్లీట్గా ఏకీభవిస్తున్నాను. దీనికి తగ్గ ఆధారం కూడా జనవరి 20వ తేదీన 2024 సంవత్సరం జనవరి 20వ తేదీన గాయత్రి ప్రసాద్ ప్రజాపతి మాజీ మంత్రి ఉత్తరప్రదేశ్, ఆయన యొక్క ఆస్తులు మీద మొట్టమొదటిసారిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆయన ఆస్తులు కాదండి, ఆయన యొక్క కిన్స్ ఆస్తులు అంటే ఆయన యొక్క అనుచరుల ఆస్తుల మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసి 30 కోట్ల రూపాయలు హైదరాబాద్లో, బెంగళూరులో, ఇదిగోనండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచెస్ గాయత్రి ప్రజాపతి స్కిన్ ప్రాపర్టీస్ వర్త్ 13.42 crore జనవరి 20, 2024. ఆ రోజున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక కేసు నమోదు చేసింది. పాపులర్ పేపర్లో వచ్చిన వార్త అది. ఎవరు పడతారు? హిందుస్థాన్ టైమ్స్ అనేటువంటి ఒక న్యూస్ పేపర్లో వచ్చిన వార్త. జనవరి నుంచి ఆగస్టు వరకు ఎన్ని నెలలు ఉన్నాయండి? 8 నెలలు ఉన్నాయి. వేణుస్వామి గారు ఎన్ని నెలలు బట్టి టెన్షన్ పడుతున్నారు? 8 నెలలు బట్టి టెన్షన్ పడుతున్నారు. ఈ డాట్లు కనెక్ట్ చేయండి. ఇక్కడ మనకి టైం కూడా నేను చెప్తున్నాను కార్తీక్, జనవరి 20, 2024 ఆ రోజు పేపర్ హిందుస్థాన్ టైమ్స్ చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచెస్ గాయత్రి ప్రజాపతి స్కిన్ ప్రాపర్టీస్ వర్త్ 13.42 crores. సో కరెక్ట్గా ఆయన 8 నెలల లెక్క, ఈ గాయత్రి ప్రజాపతిస్ ఈడీ చేసినటువంటి ఈ లెక్క సరిగ్గా 8 నెలల సమయం సరిపోయింది. సో వారి ఆందోళన ఇదే కావచ్చేమో బహుశా చంద్రశేఖర్ చెప్పినట్టు. సో ఈ ఆందోళనతోటి వారు ఏమన్నా ఉన్నారో, వారిని ఇంకా ఆందోళన పడమని నేను చెప్పట్లేదు. సహకరించండి, డిపార్ట్మెంట్లకి సహకరించండి. మీ తప్పు లేకపోతే కడిగిన ముత్యంలో బయటకు వచ్చి హ్యాపీగా ఒక ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు చేసిన ఆరోపణలన్నీ ఫేక్ ఆరోపణలని మీరు చెప్పండి అని నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, మీరు పూజలు చేసుకుంది ఏ సంవత్సరం అండి ఒకసారి చెప్పండి? 2017-18 మధ్యలో అండి, అంటే 2017 చివరన. ఓకే, 2017-18 ఆ సమయంలో వామాచార పద్ధతుల్లో ఆయన పూజలు చేసేవాళ్ళ? అప్పుడు మీరు మాట్లాడిన సందర్భంలో కావచ్చు, ఈ రకమైన పూజలకు సంబంధించి అక్కడ ఏమైనా జరిగిన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? ఆయన ఏమైనా ప్రస్తావన తీసుకొచ్చారా? మా ఇంట్లో ఆయన చేసింది వామాచార పద్ధతి పూజ కాదండి. మా ఇంట్లో ఆయన వెంకటేశ్వర స్వామి వారికి ఒక పూజ చేశారు. మరి ఆయన నేను బ్రాహ్మణుని నన్ను కనికరించారో లేకపోతే ఏంటనేది తెలియదు. వెజిటేరియన్ పూజ మాత్రమే చేశారు మా ఇంట్లో. అయితే ముఖ్యంగా ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. 2018 మొదట్లో ఎవరైతే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీలో గాయత్రి ప్రసాద్ ప్రజాపతి అనేటటువంటి ఒక మంత్రి గారు ఉన్నాడో, అప్పట్లో మంత్రి గారు ఆయన, శివపాల్ యాదవ్ అని ములాయం సింగ్ యాదవ్ గారి సోదరుడు ఉన్నాడో, వాళ్ళిద్దరికి వేణుస్వామి గారు వాళ్ళ జాతకాలు చూసి కోటాను కోట్ల ఫీజు ఆయన తీసుకుని, మీకు దోషాలు ఉన్నాయి, మీరు ముఖ్యమంత్రి అవుతారు, ఒక ఆయన ముఖ్యమంత్రి ఒక ఆయన ఉప ముఖ్యమంత్రి అవుతారని చెన్నైలో ఒక ప్రైవేట్ బీచ్ ని ఆయన అద్దెకి తీసుకుని, అంటే రెంట్కి, వీళ్ళే మళ్ళా ఖర్చంతా మినిస్టర్ ప్రోటోకాల్లో తీసుకుని ఆయన పూజలు చేసిన మాట వాస్తవం. నేను ఈ ఆరోపణకి కట్టుబడి ఉన్నాను. ఈ పూజలు ఆయన ఫేస్బుక్లో పెట్టాడు. గాయత్రి ప్రసాద్ ప్రజాపతికి కంప్లీట్గా ఫేక్ పూజలు చేయించి ఆయన ఈయన వల్ల జైలు పాలయ్యాడా అంటే ఒక ఆశతోటే కదా వస్తారు. ఇందాక ఆయన చెప్పినట్టు, పృథ్వీ గారు చెప్పినట్టు, ఒక ఆశతోటి వచ్చినటువంటి వ్యక్తిని అతని అత్యాశలు చేసి ముఖ్యమంత్రి అవుతామని శివపాల్ యాదవ్కి చెప్పి అక్కడ ఎన్నో బ్యాడ్ నేమ్ సంపాదించుకుని ఉత్తరప్రదేశ్ ఎంటర్ అయితే చాలు ఆయన కొట్టడానికి రెడీగా ఉన్న మనుషులను సంపాదించుకుని దాని తర్వాత ఆయన ఇక్కడికి వచ్చేసి సైలెంట్ అయిపోవడం జరిగింది. ఇక్కడతో ఆగలేదు ఈ స్టోరీ. గాయత్రి ప్రజాపతి గారికి 2 కొడుకులు ఉన్నారు. ఒకళ్ళు రాగ్ ప్రజాపతి, అతని పేరు, ఇది తప్పని చెప్పానండి వేణుస్వామి గారిని. రాగ్ ప్రజాపతి అనే వ్యక్తిని గాయత్రి జైల్లోకి వెళ్ళిన తర్వాత, గాయత్రి ప్రజాపతి జైల్లోకి వెళ్ళిన తర్వాత, నువ్వు ముఖ్యమంత్రి అవుది కానీ మీ నాన్నకి పెద్ద పేరు వస్తుంది, నువ్వు మంత్రి అవుది కానీ మీ నాన్నకి పెద్ద పేరు వస్తుందని తిరిగి అతన్ని మళ్ళీ ఫ్లైట్లో హైదరాబాద్ రప్పించుకుని అతని దగ్గర కొంత డబ్బులు తీసుకున్నాడు. ఈ రోజు వరకు గాయత్రి ప్రజాపతి గారు జైల్లోనే ఉన్నాడు. సుప్రీంకోర్టు కూడా ఆయనకి క్షమాభిక్ష పెట్టలా, యావజ్జీవ కారాగార శిక్ష పడిపోయింది. ఆయన కూతురు పెళ్లికి సుప్రీంకోర్టు నుంచి గంట సేపు పర్మిషన్ తీసుకుని వచ్చేటటువంటి నీచమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి ఆయన వెళ్ళిపోయాడు. శివపాల్ యాదవ్ గారికి ఒంట్లో బాలేదు, అఖిలేష్ యాదవ్ సీఎం అవడం చెప్పాడు. యోగీజీ ఎవరైతే ఇప్పుడు అందరూ హిందూ ధర్మానికి ప్రతీక అని చెప్తున్నారో, యోగీజీ 100% ఓడిపోతాడు. 2018లో ఆయన ఓడిపోతాడు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి యోగీజీ వెళ్తారని చెప్పినటువంటి ఒకే ఒక వ్యక్తి ఈ వేణుస్వామి. ఓకే, ఇట్లా తప్పుడు జ్యోతిషాలు చెప్పి తప్పుడు పూజలు చేసి ప్రజల నుంచి పూర్తిగా వాళ్ళ ఆశల్ని ఆసరాగా చేసుకుని ఆఖరికి వాళ్ళ ఆస్తులు అమ్ముకునేట్లు, వాళ్ళ అప్పుల్లో కూరుకుపోయేట్లు
చేసినటువంటి పరిస్థితి ఉందని ఇంకోటి చెప్పి కూడా చాలా మంది చెప్పొచ్చు చెప్తున్నారు. మరి. కొన్ని ఉదాహరణలు కూడా మీరు చెప్తున్నారు. శివపాల్ సింగ్ యాదవ్ పేరు, గణపతి ప్రజాప్రతినిధి పేరు మన తెలుగు వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. తెలుగు వాళ్ళకి తెలిసిన పేర్లు కూడా అనేకం నేను చెప్తాను. తాడిశెట్టి రాజా మాజీ మంత్రి, వైసీపీలో కీలకమైన నాయకుడు. కొడాలి నాని మాజీ మంత్రి, వైసీపీలో కీలకమైన నాయకుడు. తర్వాత వల్లభిని వంశీ మాజీ ఎమ్మెల్యే, వైసీపీలో కీలకమైన నాయకుడు. తర్వాత జగన్మోహన్ రెడ్డికి సాక్షాత్ ఆయన గెలుస్తాడని చెప్పారు కదా. ఇలా అనేక మందికి పూజలు చేసి, తాడిశెట్టి రాజాకి పూజలు చేశాడు, కొడాలి నానికి పూజలు చేశాడు అనేటువంటి ఇవన్నీ ఆరోపణలు ఉన్న వీళ్ళందరూ ఇలా ఓడిపోయి ఉన్నారు. ఎవరెవరైతే ఈయన కలిశారో, ఎవరెవరిని ఆయన ఆశీర్వదించాడో, ఎవరెవరి కోసం పూజలు చేశారో వాళ్ళంతా ఇవాళ ఓడిపోయారు. ఎవరు ఓడిపోతారన్నారో వాళ్ళందరూ గెలిచారు, అద్భుతమైన మెజార్టీతో గెలిచారు. పాపము ఇంకొక విషయం అండి, గౌరవనీయులైనటువంటి ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంటే ఉండొచ్చు, ఎప్పటికీ గౌరవనీయులే మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత మేడము అమ్మవారి దర్శనానికి పీస్ఫుల్గా అమ్మవారిని దర్శనం చేసుకుందామని వెళ్ళి ఆవిడ దర్శనం చేసుకుని వస్తే ఇతను యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో కూర్చుని కవిత అక్కడ నేను చెప్పిన పూజ చేయలేదు అందుకని ఆమె జైలుకి పోయిందని చెప్పాడు. అంటే నువ్వు జుగుప్సాకరమైన పూజ చెప్పావు కదా అని మేడం గారు కూడా అలాంటి పూజలు చేయాలని నువ్వు ఆశపడుతున్నావా? సిగ్గుగా లేదు? ఓకే, సో నిజంగా చెప్పే పూజలు ఎలా ఉంటాయంటే, మనం కొంతమంది నుంచి బాధితుల నుంచి తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు చెప్తున్నాం. దిగంబర పూజలు అడుగుతాడంట, అంటే నగ్నంగా పూజలు చేయాలని అంటాడంట, మాంసం తింటూ మందు తాగుతూ పూజలు చేయమని అడుగుతాడంట. ఇది వాస్తవానికి ఏంటంటే నగ్న పూజలు లేదా నరబలులు ఇలాంటి అనేకం హిందూ మతం నిషేధించింది. అది మన మతం నుంచి, మన సంస్కార ఉద్యమంలో భాగంగా అవి లేవు అని చెప్పింది. ఇప్పుడు ఆయన కొత్త ఆచారం చెప్పేసి, ఇప్పుడు కామాఖ్యదేవికి సంబంధించిన కరుణ కోసము, ఆ దేవత కటాక్షం కోసం అమ్మవారి పూజలు ఈ విధంగానే ఉంటాయి, వామాచారంలో ఈ పద్ధతులే ఉంటాయి. సో మందు తాగుతాం, హోమంలో నెయ్యి పోస్తూ ఒక చేత్తో మందు తాగుతారు, మాంసం తింటారు, తర్వాత నగ్న పూజలు, ఇవన్నీ ఆచారంలో భాగం అని చెప్పి ఆయన చెప్పుకున్నారు. కానీ సో దేశంలో అలాంటి పూజలు జరుగుతాయి అని చెప్పి ఆయన చెప్తేనే జనాలకు తెలిసింది. ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి కనిపించలేదు కదా. నేను ఈ స్టూడియో పరంగా ఒక చిన్న క్లారిటీని నేను ఇవ్వాలనుకుంటున్నానండి. నేను ప్రత్యక్ష సాక్షిని. కామాఖ్య దేవాలయంలో ఈయన చెప్పినటువంటి పూజ ఒక్కటి కూడా జరగదు. ఈయన ఇప్పుడు ఏదో వీడియోలు తీసుకుని ఆడియోలు తీసుకుని చెప్పారు. ఒక పద్ధతి, భగవంతుణ్ణి అర్చించే పద్ధతి ఒకటి ఉంటుంది. ఒకడు తులసి దళంతో పూజ చేస్తాడు, ఒకడు బంగారు తులసి దళంతో పూజ చేస్తాడు, ఒకడు వజ్రంతో పూజ చేస్తాడు, ఒకడు నీళ్లు పోసి పూజ చేస్తాడు. ఇలాగ రకరకాల పద్ధతుల్లో ఉండేటటువంటి దాన్ని శంకరాచార్య గారు షణ్మత స్థాపనాచార్య అంటారు. అంటే అవైదిక మతాలని ఖండించి షణ్మత స్థాపనాచార్యులుగా ఉన్న శంకరాచార్య గారు ఇలా చెయ్యొద్దు. మొన్న ఒక షోలో కూడా ఒక యాంకర్ గారు చెప్పారు, కంచిలో కామకోటి ఆ కామాక్షి అమ్మవారి యొక్క శక్తిని ఆయన ఉగ్ర రూపంలోంచి శ్రీచక్రంలో పెట్టారు. జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారి శక్తిని ఆయన ఉగ్ర రూపంలోంచి చెవి తాటంకాల్లో పెట్టారు. ప్రతి ఆడపిల్ల కూడా చెవి తాటంకాలు పెట్టుకోవాలని నేర్పించింది అందుకే, ఆ పవర్ కోసమే. ఈయన చెప్పినటువంటి పూజలు జుగుప్సాకరమైన పూజలు. తల్లి దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక రూమ్ తీసుకుని ఆ రూమ్ బట్టలతోటి వెళ్ళేటటువంటి పూజలు కామాఖ్యలో లేవు లేవు లేవు. ఓకే, సో ఇవన్నీ కూడా లేని పూజల్ని ఉన్నట్టుగా భ్రమించి ఈ రకమైన పూజలు చేస్తే మీకు రాజయోగం వస్తుంది, మీ కెరీర్లో ఉన్నత స్థానాలకు వెళ్తారు, మీ ఆరోగ్యం కుదురుపడుతుంది. లేదంటే రాజయోగం వచ్చిన వాళ్ళు ఎవరో చెప్పండి. ఆయన పూజ చేసిన రాజయోగం వచ్చిన వాళ్ళు ఎవరో చెప్పానండి. ఏదో ఒక్కరు కూడా కనిపించట్లేదు. రాజయోగం ఉందని చెప్పి ఇప్పుడు ఈయన మీద ఇన్ని వివాదాలు వస్తున్నాయి కదా, ఇన్ని ఆరోపణలు. కార్తీక్, ఇంత వివాదం జరిగినప్పుడు వేణుస్వామికి అనుకూలంగా వేణుస్వామికి అనుకూలంగా ఒకళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి అందరూ బాధితులే వస్తున్నారు, మేము నష్టపోయాం, లక్షలు నష్టపోయాం, దరిద్రుడు అది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. అంటే వారి పేర్లు మనం చెప్పకూడదు, కానీ రాజకీయ నాయకుల పేర్లలో నేను ఒక్క పేరు చెప్తానండి. హెచ్డి రేవಣ್ణ ఈరోజు ఎంత ఫేమస్ అయ్యాడు అనేది తెలుసు మీ అందరికీ. హెచ్డి రేవಣ್ణ గారి దగ్గరికి ఈయన వెళ్ళి మీకు ఆశీర్వాదం చేస్తానని చెప్పి ఆయన్ని మొత్తం మీద ఏం చెప్పాడో ఆయన చెప్పుకుని ఆయన ఇంట్లో పూజ చేశాడు. ఈరోజు హెచ్డి రేవಣ್ణ గారి పరిస్థితి ఏంటండి? అవును, ప్రపంచం మొత్తం చూసింది కదా ఎలాంటి. డికే శివకుమార్ గారు ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి అయిపోతారు, ఆయన ప్రధానమంత్రి యోగం ఉందని చెప్పాడు ఆయన. మొన్న గవర్నర్ గారు కర్ణాటక ప్రభుత్వం మీద విచారణకు ఆదేశిస్తూ ఒక ప్రొసీడింగ్ ఇచ్చారు. ఈరోజు కర్ణాటక గవర్నమెంట్ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఏంటి పరిస్థితి? ఎవరింటి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం,
చెప్పాను కదండి, దయచేసి స్వామి అని పెట్టకండి, ఇది నా రిక్వెస్ట్. ఆయన కాషాయం బట్టలు కట్టుకునేటప్పటికి ప్రతి ఎలైట్ ఫ్యామిలీ కూడా అయ్యో స్వామి గారు వస్తున్నారు అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. ఈయన వెనకాల ఎవడో ఒక అనుచరుడు ఉంటాడు, వాడు ఫోటో తీస్తాడు, వాడు ఫేస్బుక్లో పెడతాడు. అంతే. అంటే దగా పడ్డ వాళ్ళు, మోసపడ్డ వాళ్ళే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. కార్తీక్, మీరు ఇంతకుముందు మంచి పాయింట్ చెప్పారు. ఒకరు కూడా మాకు మంచి జరిగింది, మాకు రాజయోగం కలిగింది, ఈ పూజలు ఫలించాయని చెప్పి ఒకరు కూడా మాట్లాడట్లా. ఇప్పుడు వేణుస్వామి మీద ఇంత వివాదం చెలరేగుతున్న సమయంలో నిజంగా లాభపడ్డ వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఆయన కాపాడే ప్రయత్నం చేయాలి. కానీ ఒక్కడు కూడా రావట్లేదంటే ఆయన వల్ల బాగుపడింది ఒక్కడు కూడా లేడు, ఒక్క కుటుంబం కూడా బాగుపడలేదు, అందరూ మోసపోయిన వాళ్ళు అని చెప్పి క్లియర్గా ఈ పరిస్థితి మనకు అర్థం పడుతుంది. జర్నలిస్టు అమర్ పేరు ప్రస్తావనకు వచ్చింది. తర్వాత ఎవరితో మాట్లాడారో అమ్మాయి కూడా గతంలో జర్నలిస్టుగా పనిచేసిన ఆమె లైఫ్ స్టైల్ రిపోర్టర్గా పనిచేసిన ఒక జర్నలిస్టుగా మనకు సమాచారం వస్తుంది. సో డెఫినెట్గా వీళ్ళు మాట్లాడుకున్నది నిజమే అయితే, 5 కోట్ల రూపాయలు మూర్తి గారు డిమాండ్ చేసింది నిజమే అయితే ఇలాంటి ఎలిగేషన్ చేశారు కాబట్టి సో వాళ్ళని మీడియా ముందుకు తీసుకురావాలి, ఇది నిజమని చెప్పి చెప్పాలి. కానీ ఎక్కడా చెప్పని పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంతకుముందు మనం ఒక ఆడియో కాల్ ప్లే చేసాం కదా, క్రియేట్ చేసి, సో వేణుస్వామి కూడా ఇలాగే క్రియేట్ చేసి వదిలేడని చెప్పి అనుమానం బలపడుతుంది. ఆ జర్నలిస్టుకి సంబంధించి కూడా బర్త్డే పార్టీలు జరిగాయి, థాయిలాండ్కి కూడా పోయారని చెప్పి వార్తలు కూడా ఇప్పుడు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది క్రియేటెడ్ వీడియో అని చెప్పి, ఆడియో కాల్ అని చెప్పి క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో పోలీసులు డెఫినెట్గా ఈ కోణంలో వాళ్ళకు ఉన్న ఆధారాలను బట్టి ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీని గురించి మనం మాట్లాడుకుంటే ఏం చెప్పాలి కార్తీక్? వాస్తవానికి ఇది ఆల్రెడీ మూర్తి గారు కంప్లైంట్ చేశారు. తర్వాత ఫిలిం అసోసియేషన్ కూడా ఫిలిం ఛాంబర్లో అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టింది, వాళ్ళు ఖండించారు. వేణుస్వామి బాధితులను కూడా రమ్మని పిలిచారు, మనం కూడా పిలుస్తామన్నాం. క్లియర్గా ఒక విషయం ఏంటంటే ఆయన ఈ విషయాన్ని మనం ఎందుకు సీరియస్గా తీసుకున్నామంటే అది కూడా క్లారిటీ ఇద్దాం. ఎందుకు నాగార్జున కుటుంబానికి వచ్చినప్పుడు తీసుకున్నామంటే ఏదో ఒక్కడు తీసుకోవాలి కదా, ఏదో ఒక్కడు తీసుకున్న ఆట కట్టించారు కదా, ఇంకొకరి జీవితం మీద కామెంట్ చేయకుండా ఆపాలి కదా. మనం ఈ ఒక్క విషయంలోనే కాదు, గతంలో ప్రజల తీర్పుకి సంబంధించి వాళ్ళు ఆయన పొలిటికల్ అనలిస్ట్గా ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి, ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయి అని చెప్తే పర్లేదు. కానీ జ్యోతిష్యుడిగా ప్రజల తీర్పును ప్రభావితం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నారని చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను, నాయన నీకు జ్యోతిష్యం తెలుసో లేదో, నేను జ్యోతిష్యం చెప్తున్నా విను అని, నాకు జ్యోతిష్యం తెలవదు, జ్యోతిష్యంతో సంబంధం లేకుండా ప్రజల ఆశలు, మనోభావాలు, ఆకాంక్షలు తెలుసు కాబట్టి, అంటే రోజువారీ జర్నలిస్ట్ జీవితంలో ఉన్నాను కాబట్టి, రెగ్యులర్గా రాజకీయ నాయకులతో ప్రజలతో టచ్లో ఉన్నాను కాబట్టి, ప్రజల మనోభావాలు ఏంటో తెలుసుకున్న వ్యక్తిగా, ఒక జర్నలిస్టుగా చెప్తా ఉన్నాను. ఏపీలో కూటమి గెలవబోతా ఉంది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నారని చెప్పాను. ఓకే. ఆ తర్వాత ఇంకొక విషయం, ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడు, మళ్ళా బీఆర్ఎస్ అధికారం వస్తున్నప్పుడు కూడా చెప్పాం వేణుస్వామికి. అంటే ప్రతి విషయాన్ని ఆయన పబ్లిక్ వ్యతిరేకంగా, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా చేసే ప్రతి విషయాన్ని మేము ఖండిస్తూ వస్తున్నాం. ఆయన పబ్లిక్గా పోస్ట్ చేస్తున్నారు కాబట్టి పబ్లిక్గా ఖండిస్తూ వస్తున్నాం. ఆయన ప్రైవేట్గా రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి మీరు సీఎం గారు అని చెప్పేసి అంటే మనకు అవసరం లేదు, నాగార్జున గారికి ఫోన్ చేసి చెప్పుంటే మనకు అవసరం లేదు. కానీ ఆయన పబ్లిక్ లైఫ్లోకి వచ్చి సెలబ్రిటీల మీద ఇష్టారాజ్యంగా తన సెలబ్రిటీ కావడం కోసం, తన ఫేమ్ కోసం చెప్తూ ఉన్నాడు కాబట్టి మనం మాట్లాడుతూ ఉన్నాము. ఓకే. ఆయన పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాడు కాబట్టి అదే పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మనం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకు ఆయన విషయం మీద చర్చ పెడుతున్నాము అనే వాళ్ళకి కూడా నాకు సమాధానం ఇదే. ఆయన సమాజానికి సమస్యగా మారాడు కాబట్టి, సమాజానికి హానికరంగా మారాడు కాబట్టి, ఆ బాధ్యత జర్నలిస్టులకి తులసి మొక్కల మధ్యలో గంజాయి మొక్కను ఏరియాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, ఈ గంజాయి మొక్క ఈ సమాజంలో ఉండడానికి పనికిరాదు, జైల్లో పెట్టండి అని చెప్పడానికి మనం ఈ వీడియోలు చేస్తూ ఉన్నాం.